ఆత్మలో కృంగినప్పుడు, లేకపోతే నలిగిపోయినప్పుడు, లేకపోతే కొంచెం చల్లారినప్పుడు దేవుని సన్నిధి మనల్ని బలపరుస్తుంది. దేవుని పరిశుద్ధాత్మ మనల్ని ఉత్తేజపరుస్తుంది. తిరిగి ఆయన చిత్తంలోనికి మనల్ని నడిపిస్తుంది. కనుక గొప్ప సంతోషాన్ని తిరిగి ఇవ్వగలుగుతుంది. ఎవరు? ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధి లేదా పరిశుద్ధాత్మ. కనుక ఈ విధంగా మనమంతా కొద్ది ఎక్కువసేపు అంటే టైంలోనే ఉన్నాము. నేను అదే ఆశపడుతున్నా. 8:30 నుంచి కీర్తన ధ్యానము పావుగంట అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ సమృద్ధిగా ఆరాధించాలనే ఆశ ఇప్పటికి తీరింది నాకు. సాయంకాల ఆరాధనలో 20 నిమిషాలు 10 నిమిషాలతోటి ఆరాధన సరిపెట్టేస్తున్నాం. ఇది సమృద్ధిగా ఆరాధించడానికి. మీలో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే కూర్చోండి. కూర్చునైనా కండ్లు మాత్రం తెరవద్దు. మన మీద సింహాలు లేదా పులులు ఏమీ రావు, ఏమంటే బలులు కూడా రావు. కండ్లు మూసుకోండి, ప్రభుతో మాట్లాడుతూ ఉండండి. అయ్యా నేను వశులం అవ్వాలి అనేసి అదొక ఫైటింగ్ లాగా. ఎలాగ యాకోబు గుర్తు రావాలి మనకి. యాకోబు ఏం చేసినట్టు దేవుని దగ్గర యబ్బోకు రేవు దగ్గర అందరినీ పంపించి ఒక్కడే మిగిలిపోయి దేవునితో ఏం చేశాడట? పెనుగులాడాడట. అక్కడ రాయబడి ఉంది, తన పేరు యాకోబుని ఇశ్రాయేలు మార్చాడు. అంటే దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచాడు, ఓడిపోలేదు. మనం గెలవాలి, ప్రభుతో ఫైటింగ్. ప్రభు నీ ఆత్మవశులం కావాలి. ఆత్మవశులం అయితే అంతా నూతనం అయిపోతుందండి. పరిస్థితులను ఒక్క నిమిషంలో మారిపోతాయండి. నేను ఎంతో ఆశపడుతున్నాను. మనం అందరం ఆశపడదాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. రైట్. పరిశుద్ధ గ్రంథాన్ని నుంచి ఒక మాటను మనం ధ్యానం చేద్దాం. మన వాక్య భాగంలోంచి మత్తయి సువార్త 4వ అధ్యాయము 21, 22 వచనాలు మనం చదువుదాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 21, 22 వచనాలు. ఆయన అక్కడ నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోనెలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఏమండి? తమ దోనెను తన తండ్రిని కూడా విడిచిపెట్టి ఆయనను వెంబడించారు అని మనం చదువుతున్నాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ గమనిస్తే మనము శిష్యుల్ని మత్తయి సువార్త ప్రకారం శిష్యుల్ని ప్రభు ఎలా చేర్చుకున్నాడు అనేది మనం చదువుతున్నాం. సో ఇద్దరు శిష్యులు మనం చూసాము. ఆంద్రేయ, ఆయన సహోదరుడైన సీమోను పేతురు. వారిద్దరిని ఎలాగా ప్రభు చేర్చుకున్నాడు. సో వాళ్ళ అంతమం కూడా మనం చూసేసాం. దేవుని కృపను బట్టి ఇద్దరు శిష్యుల గురించి ఒక ఐడియా, అందరికీ ఒక అవగాహన వచ్చిందని నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం. ఈ బైబిల్ స్టడీ, ఆదివారం బైబిల్ స్టడీ అనేది రేర్గా ఉంటుంది. కానీ మనం అందరము అంటే కొద్దిమంది, ఒకరిద్దరు ముగ్గురు తప్ప మిగతా వారందరికీ అంత పరిజ్ఞానం లేదు. కనుక ప్రభు ఈ విధంగా మనం నడిపిస్తున్నారు. కనుక ఒక అవగాహన మనకు వస్తే మనము ధ్యానం చేస్తున్న పరిశుద్ధ గ్రంథం, మనం ధ్యానం చేస్తున్న ప్రభువు, ఆయన గురించిన భూమి మీద ఆయన సంచరించిన తీరు, ఆయన ఎంతమంది శిష్యులను అపాయింట్ చేసుకున్నాడు అనేది మనం ఒక్కొక్కటి చదువుతున్నప్పుడు నిజంగా అది మనకి ఎంత ఆశీర్వాదం కలుగుతుంది. ఏమంటే గత ఇద్దరు శిష్యులను బట్టి నేను ఆశీర్వదించబడ్డాను అన్నవారు ఎవరైనా దేవుని స్తోత్రం చెప్తారా? ఇద్దరు శిష్యుల్ని ధ్యానం చేశాం కదా, ఆంద్రేయ, పేతురు. వారిని బట్టి నేను దీవించబడానండి, చాలా విషయాలు తెలుసుకున్నాను అన్నవాళ్ళు దేవుని స్తోత్రం చెప్తారా? ఎవరు లేరా? చాలా సైలెంట్గా ఉన్నారు. రైట్. నేనేం చేయలేను. రైట్. ప్రభు మీకు సహాయం చేయాలని మాత్రం కోరుతున్నాను, అంతే. మరొక ఇద్దరు శిష్యులు మనం ఈరోజు ధ్యానం చేస్తున్నాం. ఎందుకంటే మనకి వినడం అలవాటు అయిపోయింది అనుకోండి. ఏం చెప్పినా వింటాను ఉంటాం. ఏం చెప్తున్నామంటే ఇందాక ఏదో చెప్తుంటే మళ్ళీ ఏదో అడుగుతున్నారు నన్ను. నేను చెప్పిందే అదే విషయము మళ్ళీ అంటే ఏంటంటే ఉట్టే చెవులు కళ్ళు అప్పగించి వింటున్నాం తప్ప కానీ గ్రహించలేకపోతున్నాం. దురదృష్టకరం ఏంటంటే యేసు ప్రభు 3.5 సంవత్సరాలు 12 మంది శిష్యులు వెంట పెట్టుకుని తినడం, తాగడం, పడుకోవడం అంతా వాడితోటే. కానీ చాలా మాటలు, 99% మాటలు వాళ్ళు ఎక్కించుకోలే. వారి హృదయాలు గ్రహించలేదు. చనిపోయిన తర్వాత అప్పుడు ఆయన తిరిగి లేచిన తర్వాత ఒక్కొక్కటి ఆయన మనతో చెప్పాడే, ఆయన మనతో చెప్పాడే అంటాను. కనుక వినుటకు మందులు అయిపోకూడదు. కళ్ళు ఒక్కటే అప్పగించడం కాదు, కాన్సన్ట్రేషన్ కూడా ఉంటే దీవించబడతాం. మనం ధ్యానం చేసేది వాక్యమే కదండి. ఆ కాక్ అండ్ బుల్ స్టోరీస్కి వెళ్ళట్లేదు, పిట్ట కథలు మనం జోలికి వెళ్ళట్లేదు. మ్యాక్సిమం వాక్యంలోంచి కొన్ని విషయాలు ధ్యానం చేయడానికి పరిశుద్ధాత్మను నడిపిస్తున్నాడు. ఇక్కడ మరొక ఇద్దరు శిష్యులు మనం చూస్తున్నాం. వారి ఇద్దరు పేర్లు ఏంటంట? యాకోబు, అతని సహోదరుడైన యోహాను. వీరిద్దరూ జెబెదయి కుమారులు.
వారి తండ్రి పేరు జబదయి. సహజంగా నాకెందుకో మార్కు మత్తయి సువార్తలో కూడా ఇప్పుడు జబదయి కుమారుడైన యాకోబు, ఆయన సహోదరుడైన యోహాను అని రాసింది. మరి వాళ్ళిద్దరు సొంత అన్నదమ్ముల అని మనకు అవసరం లేదనుకోండి. ఈ మాట ఇప్పుడు జబదయి కుమారులు అంటే బాగుంటుంది. ఈ ఇంట్రొడక్షన్ ఎలా ఉంది చదవండి ఒకసారి. ఆయన అక్కడ నుండి వెళ్ళి జబదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను. కదండి, కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. సో ఇది మన సమయం కాదు, కానీ ఏమైనా ప్రభు బయలుపరిచిన తర్వాత చూద్దాము. కనుక యాకోబు, అతని సహోదరుడైన యోహాను. అయితే వీళ్ళిద్దరి దగ్గర మనం ఇంకొక సీన్ చూస్తాం. వీళ్ళ తల్లి వచ్చి అడుగుతుంది, నా కుమారులు ఇద్దరు అనేసి. అప్పుడు మళ్ళీ తను కుమారులే అన్నది. మరి ఓకే, ఏమైనప్పటికీ వారిద్దరి పేర్లు యాకోబు, అతని సహోదరుడైన యోహాను. వీరిద్దరు ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జబదయి యొద్ద దోణెలో తమ వలలు బాగు చేసుకుంటున్నారట. ఏమండి, యేసు ప్రభు తన శిష్యులుగా పిలిచిన వారిని ఏం చేస్తుండగా పిలిచాడు కదండి. మొదటి ఇద్దరు శిష్యులు ఏం చేస్తున్నారు? మనం అకార్డింగ్ టు మత్తయి సువార్త ప్రకారము ఆ ఇద్దరు శిష్యులు ఏం చేస్తుండగా పిలిచాడని చదివాము ఇక్కడ. వారు వలలు వేయుచుండగా కదండి, అంతే కదా, అంతకుముందే ఉంది కదా. వల వేయుట చూచాను. వారు ఏం చేస్తున్నారు? ఆంద్రేయ తన సహోదరుడైన సీమోను వల వేయుట చూచి రండి అన్నాడు. వాళ్ళు వచ్చేసారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ అన్నదమ్ములు ఇద్దరును దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకుంటున్నారట. వలలు ఏం చేస్తారు? జాలర్లు ఏం చేస్తారండి? వలలు బాగు చేసుకుంటారు కొంచెం ఖాళీ టైం అని కాదు. ఇప్పుడు వలలు పెద్ద చేపలు పట్టినప్పుడు ఏమవుతుంది? పిగిలిపోతుంది కదండి. పిగిలిపోయినా పర్లేదు, మనకు అంత టైం లేదు, కాసేపు టైం దొరికితే ఇంకేదైనా చేస్తాం. కానీ వల్ల బాగు చేసుకుంటాం. వేస్తారనుకోండి, ఒకవేళ పెద్ద చేపని ఏం చేద్ది? థ్యాంక్ యూ అనేసి ఆ పిగిలిపోయిన దాంట్లోంచి బయటకు వెళ్ళిపోతుంది కదండి. కనుక మంచివారు ఏం చేస్తారు? మంచివారు అంటే శ్రద్ధగా తన బిజినెస్ పట్ల శ్రద్ధ ఉన్నవారు ఏం చేస్తారు? ముందు వలలు ఏం చేస్తారు? బాగు చేసుకోవాలి. వలలు బాగు చేసుకోకపోతే ఎంత కష్టపడినా సముద్రం మధ్యలోకి వెళ్ళి వేటాడినా పెద్ద చేపలను వెళ్ళిపోతాయి. ఇంకేదో తింగర చేపలు ఏమైనా మిగులుతాయి. ఏంటండి, గుచ్చేసుకుని అయ్యా పక్కన కన్నం ఉందా చూసుకోలేదే, మిగతా నేను వెళ్ళిపోయి మళ్ళీ వస్తూ ఉంటాయి. ఇక కన్నం ఉందంటే నేను ఆల్రెడీ ఏమవుతుంది? వల్ల ఏమవుతుంది? ఈ శంకులకు పట్టద్దు కదండి, తర్వాత ఇంక రాలేమనుకుంటారు. కనుక ఈ అవకాశం లేకుండా యాకోబు ఆయన సహోదరైన యోహాను వారిద్దరూ వలలు బాగు చేసుకుండగా పిలిచాడటని. ఒక ఆయన అంటారు, భక్తులు అంటారు, దేవుడు ఎవరికైనా పని చెప్తే ఏమండి బిజీగా ఉన్నవాళ్ళకి పని చెప్పాలా? మన పని అవ్వాలంటే బిజీగా ఉన్నవాళ్ళకి పని చెప్పాలా, ఖాళీగా ఉన్నవాళ్ళకి పని చెప్పాలా? చెప్పండి, అంతేనా? ఖాళీగా ఉన్నవాళ్ళు పని చెప్తే ఖాళీగా ఉన్నగా చేసేస్తారు కదా, చేయలేరు. చేద్దాంలేండి, చేద్దాంలే, ఒకటేనా, సరే ఒకసారి మళ్ళీ చెప్తాం, రెండోసారి మళ్ళీ చెప్తాం, మూడోసారి ఒక 4-5 కేక పెద్ద కేక వేస్తే అప్పుడు లేస్తారు. పని చేసే వాళ్ళు చెప్పండి, దాని మనసు పని చేసి వెళ్ళిపోతారు. యేసు ప్రభు కూడా ఆయన చూస్ చేసుకున్న ఆ శిష్యులు ఎవరంటే వాళ్ళు పని చేసుకుంటున్నారు. ముందు ఇద్దరు శిష్యులు వలలు వేస్తున్నారు. ఈ ఇద్దరు శిష్యులు ఏం చేస్తున్నారంట? వలలు బాగు చేసుకుండగా దేవుడు పిలిచాడు. ఇలాంటి వాళ్ళే కావాలి నాకు. వల మనకు ఆత్మీయ జీవితంగా ఎలా ఉపయోగపడుతుందండి? మన ఆత్మకు వల ఎలా ఉపయోగపడుతుంది? ఎలాగా అర్థం చేసుకోవచ్చు వలను? నేను అంటాను, అంటే మీకు ఛాన్స్ ఇవ్వడం టైం ప్రాసెస్ ఏమని భయం. మన జీవితం కదండి, జీవితాన్ని బాగు చేసుకునేవాళ్ళు తప్పేమి కాదు కదా. వల అంటే మన జీవితాన్ని బాగు చేసుకోవాలని ప్రభు చూసాడు అనుకోండి, వెరీ గుడ్. కొంతమందికి ఉంటుందండి ఆశ, ఏంటి నేను ఇలాగ అయిపోతున్నాను ఏంటి. చాలామంది క్రీస్తుని ఎరక్కపోయినా సరే వాళ్ళకి అనిపిస్తుంది, నేను ఎందుకు ఇలా చేస్తున్నాను, ఎందుకు ఇలా తాగుతున్నాను, ఎందుకు ఇలా తిరుగుతున్నాను, ఎందుకు ఇలా తిడుతున్నాను అని వాళ్ళకే ఒక్కొక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుని ఐ మస్ట్ డూ సంథింగ్, ఏదో పని చేయాలి, ఏంటి ఇలాగైతే ఏంటి, నా జీవితానికి సార్థకత ఏంటి. అలాంటి వాళ్ళు ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళు ప్రభు కోరుకుంటున్నాడు. కొంతమంది అంటారు, నేను ఇంతే ఎవడు చెప్పినా విన్నో అంటే అది వేరే పరిస్థితి. కానీ తమ జీవితాలను బాగు చేసుకునే వాళ్ళంటే ప్రభుకి ఇష్టం అండి. ఏమండి, నాకు ఒక ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది. యోవాషు రాజు అయిన యోవాషు, 2వ రాజుల గ్రంథం మీరు తెరవకపోయినా తెరిస్తే మంచిదే. 24వ అధ్యాయంలో 2వ రాజుల గ్రంథం 24వ అధ్యాయంలో యోవాషు యూదా మీద రాజు అయ్యాడు. ఎన్ని సంవత్సరాలు రాజు అయ్యాడని తెలుసా అండి? ఈ అబ్బాయికి ఎన్ని సంవత్సరాలమ్మా? 3 7 years ఉన్నవాళ్ళు ఎవరున్నారు? హన్వికాకి ఎన్ని సంవత్సరాలమ్మా? 6. హన్విక స్టాండప్, హన్విక నిలబడి తల్లి. ఇంకో తినకంటే ఏమండి, ఇక్కడ అమ్మాయి నిలబడింది కదా, మీకు కనపట్టలేదు కొంతమంది కదండి, అంతే 6 సంవత్సరాలు అలాగే ఉంటారు.
ఇంకొంచెం 1 year దాటి 7 years 7 సంవత్సరాలు ఉండగా రాజు అయ్యాడంటండి ఒక రాజు, ఒక ఆయన. చెప్పండి ఒకసారి. అందరూ మాట్లాడితే మీరు గమనిస్తున్నారు అనుకుంటాను. ఎన్ని సంవత్సరాలు ఉండగా, ఏం పేరు తల్లి నీ పేరు? నరసాపురం నుంచి మాతో వచ్చిన అమ్మాయి ఏం పేరమ్మా? అక్షిత రైట్. అంత తాలే ఉన్నారు ఆ లైన్లో. నిశ్చిత నిర్మిత అక్షిత. సో అక్షిత ఈ రాజు చూసారు 24వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం చూస్తే యోవాషు చదవండి. రెండో రాజులు కాదు, సారీ దినవృత్తాంతాలు, రెండవ దినవృత్తాంతాలు, ఐఎమ్ సారీ రెండవ దినవృత్తాంతాలు 24వ అధ్యాయం. ఏమండి 7 సంవత్సరాల వయసు కలిగిన వాడు రాజ్యం ఏళ్తాడమ్మా? 7 సంవత్సరాల వయసు ఉన్నవాడు రాజ్య పరిపాలన చేస్తాడా? 7 సంవత్సరాలప్పుడు రాజు అయ్యాడట. ఇందుకు ఏం జరిగింది అంటే వాళ్ళ నానమ్మ అదొక రాక్షసి, ఇశ్రాయేల్ రాజు, ఇశ్రాయేల్కి రాజ్య పరిపాలన చేసి మొత్తం కొడుకులందరూ చంపించేసింది. ఒక కొడుకు చంపేసి చచ్చిపోయాడు అనేసి మొత్తం కొడుకులందరినీ చంపించేస్తే వీడు కూడా ఈ యోవాషు కూడా చచ్చిపోవాలి. చిన్న గుడ్డుగా ఉన్నప్పుడు వాళ్ళ మేనత్త తీసుకెళ్ళి మందిరంలో దాచేసింది. మేనత్త ఆ చచ్చిపోయిన వాళ్ళని చచ్చిపోయింది అనుకున్నాడు, ఈ అందరూ చచ్చిపోయారు అనుకుంది. అదొక పనికిమాలిన తల్లి. ఏం పేరంటే తల్లికి ఎప్పుడు ఈ అతలి లాంటి తల్లులు ఉండకూడదండి. అది ఎలాంటిది అంటేనంట పిల్లల్ని దుర్మార్గంగా పెంచడం నేర్పించిందంట. ఎవరో ఉంటారని తల్లులు అలాంటి వాళ్ళు. పిల్లలు తల్లిదండ్రులు తమ చెడ్డవాళ్ళు అయ్యుండి కూడా పిల్లలకి మంచి నేర్పుతారు కదా. తండ్రి సిగరెట్ తాగుతాడు, రోయ్ సిగరెట్ తీసుకురా, నువ్వు మాత్రం తాగకూడదు రోయ్ అంటాడు కదండి. ఈయన తూలిపోతూ ఉంటాడు, కొడుకు పట్టుకుంటే నువ్వు మాత్రం తాగకూడదు రోయ్ అంటాడు. ఎందుకంటే మనము తల్లిదండ్రులు ఒకవేళ పనికిమాలిన స్థితిలో ఉన్నప్పటికీ బిడ్డలు మంచిగా పెంచాలనుకుంటాం, కానీ ఈ పనికిమాలిన తల్లి తన బిడ్డలకు దుర్మార్గంగా ఉండడం నేర్పించిందట. కనుక పనికిమాలిన తల్లి అంటానికి తల్లులందరికీ బాధ కలగొచ్చేమో. నిజంగానే తల్లిగా ఉండడానికి యోగ్యురాలు కాదు, కుటుంబాన్ని అంతటి నాశనం చేసిందండి. ఆ చచ్చిపోయిన వాళ్ళలోంచి ఆ చిన్న గుడ్డు ఆయన బిడ్డను యోవాషును మేనత్ తీసుకెళ్ళి మందిరంలో దాచింది, మందిరంలో పెంచింది. సరిగ్గా 7 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు తన రాజుగా పట్టాభిషేకం చేసి ఆ పనికిమాలిన తల్లిని చంపించేసింది. ఎవరు? ఈ రాజు సమక్షంలో మేనత్త. ఇప్పుడు ఈయన 7 సంవత్సరాలు రాజు అయ్యాడు. ఎక్కడ పెరిగాడు ఈయన? మందిరంలో పెరిగాడు. కనుక చదవండి, నేను అనుకున్న మాట 4వ వచనం వచ్చేస్తే తను చేసిన మొట్టమొదటి పని ఏంటంటే 7వ సంవత్సరం రాజు అయ్యాడు. రాజు అయ్యి మొదట చేసిన పని బహుశా ఎంత టైం పట్టింది తెలియదు, కానీ ఇంకా 7 సంవత్సరాలు అంటే హన్విక ఏం పని చేద్దామా? ఇంట్లో ఏం పని చేస్తుంటుంది హన్విక చెప్పండి? ఏమేం పనులు చేద్ది? తమ్ముడిని హాయ్ చిచ్చిపుచ్చి అని ముద్దులెట్టుకుంటుంది. ఇంకేం చేస్తుంది? అల్లరి చేస్తుంది. ఇంకేమన్నా బాధ్యత ఏదైనా పని చేస్తుందా? కదా, చేయదు కదా. మమ్మీ స్టవ్ కట్టమంటే కొత్త పక్క స్టవ్ ఆన్ చేసి వచ్చేది, తెలియదు కదా తనకి. ఇది పరిస్థితి. ఇలాంటి వయసులో రాజు అయితే ఏం చేస్తాడు? కానీ ఆ మిగతా సంరక్షణలో ఎదిగిన తర్వాత మొట్టమొదటి చేసిన పని ఏంటంట దేవుని మందిరాన్ని బాగు చేయాలనే కోరిక కలిగిందంట. దేవునికి స్తోత్రం. ఎంత చిన్న వయసులో 7 సంవత్సరాల్లో రాజు అయ్యి తను చేసిన మొట్టమొదటి పని ఏంటంటే దేవుని మందిరాన్ని బాగు చేయాలని. దేవుని మందిరాన్ని బాగు చేయాలని ఇప్పుడు ఎందుకు నేను జ్ఞాపకం చేస్తున్నాను? ఇక్కడ యాకోబు యోహాను ఏం చేస్తున్నారు? తమ వలలు బాగు చేసుకుంటున్నారు. యోవాషు ఏం చేస్తున్నాడు? దేవుని మందిరం బాగు చేసుకుంటున్నాడు. మనం ఎవరమండి? దేవుని మందిరాలు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని. మనం ఎవరమంట? దేవుని మందిరాలు. మనం దేవుని మందిరం కనుక ఈ మందిరాన్ని ఏం చేయాలంట? బాగు చేయాలి. మందిరాన్ని బాగు చేయటం ఏంటి? ఎక్కడెక్కడ శిథిలమైపోయిందో, మందిరం ఎక్కడెక్కడ శిథిలమైపోయిందో దాని అంతటిని చిన్న వయసులో మొట్టమొదటి పని ఏంటంటే దేవుని మందిరాన్ని బాగు చేశారట. ఏమంటే పొద్దుట నిద్రపోకూడదు కదా ప్రభు సన్నిధిలో. రైట్. నేను అన్నప్పుడు మళ్ళీ మీరు మనుషులంగా చూడకూడదు. ఉట్టునే నాకు అలాగ అనిపిస్తుంది ఈ ఫోన్లు చూసినప్పుడు. మీరు మళ్ళీ ఎవరా అని చూసారంటే అది నన్ను అవమానపరిచినట్లే అని కాదు కానీ. రైట్, ఓకే. ఇంకెప్పటికీ రాదు నిద్ర. అందుకే మెయిన్ ఈ మధ్యాహ్న ఆరాధన క్యాన్సిల్ చేసిన కారణం ఏంటంటే నాకు వాక్యం చెప్తే ఒకసారి నిద్రపోయాను, తర్వాత లేపారు. కష్టమైపోతుంది కదా మధ్యాహ్నం అంటే, భోజనాలు పానలు అయిన తర్వాత. కనుక ఏమీ చేయలేదు. ఇంట్లో టిఫిన్ చేయకుండా వచ్చిన వాళ్ళు ఎంతమంది అండి? నేను కూడా దేవునికి స్తోత్రం. అందుకని గంభీరంగా ఆరాధించాం. మధ్యలో పడిపోతాం అన్నప్పుడు మంచినీళ్ళు తాగండి, మరి ఏం పర్లేదు. మీరు ఇల్లు దగ్గరే కాబట్టి తొందరగా వెళ్ళి టిఫిన్ చేసేసేయండి. మళ్ళీ నాకు లేకపోతే ఇంకో పాస్టర్ గారు ప్రార్థన ఎట్టాడు పొద్దుటే ముఖం తిరిగి పడిపోయిందంటే మళ్ళీ అది జరగకూడదు, ఎట్టి బస్సు జరగకూడదు. మనం ఎవరూ టిఫిన్ చేయలేదు నిజంగా. 11 గంటలకు ఇంటికి వెళ్ళిపోతాం,
మేము వెళ్ళటానికి ఇంకో పావుగంట పడుతుంది అయినప్పటికీ. రైట్, దేవునికి మహిమ కలుగునుగా. కొంతమంది ఇలాగే కోరారు, ఉపవాసం ఉండి అంటే చక్కగా ప్రొద్దుటే ప్రభుని స్తుతించడం, శక్తి కొలది స్తుతించడం మంచిది కదా అంటే నాకు నచ్చింది. మీరు అందరు రావడం కూడా నన్ను ప్రోత్సహించినట్టుగా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. మేము శాంపిల్గా ప్రయత్నం చేద్దామండి ఈ వారం అన్నాడు స్టీఫెన్. చూద్దామంటే అసలు ఏం జరుగుద్దు అన్నాడు. కనుక మేము అందరం వచ్చాం, ఆయన కొంచెం లేట్ అయ్యాడు. వెరీ గుడ్. వలలు బాగు చేసుకుంటున్నారంట. ఏం చేస్తున్నారు వాళ్ళు? వలలు బాగు చేసుకుంటున్నారు. ఇంకేంటంట, వీళ్ళు వలలు తమ జీవితాలు బాగు చేసుకుంటున్నారు. ఇంకా యోవాషు ఏం చేస్తున్నాడు? మందిరాన్ని బాగు చేసుకుంటున్నాడు. మనం ఏం చేసుకోవాలి? ఈ మందిరాన్ని బాగు చేసుకోవాలి. ఎప్పుడైతే మనం మందిరాన్ని బాగు చేసుకుంటున్నామో అప్పుడు ఆటోమేటిక్గా ప్రభు దృష్టి మన మీద ఉంటుందండి. ప్రభు దృష్టి అప్పుడు అంటాడు, ఎవరైతే మందిరం బాగు చేసుకున్న వాళ్ళందరినీ దేవుడు పిలుస్తాడండి. దేవుడు పిలిస్తే ఏం చేస్తాడు? ఆయన పిలుపు ఏమండి, సడన్గా ఇప్పుడు చంద్రబాబు గారు లేదా జగన్ గారు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని పిలిచారనుకోండి, అపాయింట్మెంట్ వచ్చింది అనుకోండి, ఫోన్ కాల్ వచ్చి, మీరేనా ప్రియాంక, మీరేనమ్మా ప్రియాంక, ఇంటి పేరు పి కదా ప్రియాంక, రైట్, మీరు రావాలి నాకు ఆఫీసు అన్నారు అనుకోండి. ఇంక చూసుకోవాలి, అమ్మ నాన్నగారు, అయ్యో బాబాయ్ పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని పిలిచారు, మా కుమార్తె, ఎంత సంబరం. మరి ప్రభు పిలిస్తే, ప్రభు పనికి పిలిస్తే అది ఎంత ధన్యతో. కానీ ఈ రోజుల్లో కొంతమంది బాధపడుతున్నారు, కానీ అది గొప్ప భాగ్యం అండి, గొప్ప భాగ్యం ప్రభు మనల్ని పిలిస్తే. సో అట్లాంటి ఎవరిని పిలుస్తున్నాడు అది గమనించండి. ఎవరిని పిలుస్తున్నాడు? తమ జీవితాల్ని, లేకపోతే తమ జీవితాల్ని బాగు చేసుకునే వాళ్ళని పిలుస్తున్నాడు. కొంతమంది తెలుసు కొన్ని తూట్లు అయిపోయిన పరిస్థితులు ఏమండి జీవితాల్లో, నక్కలో కదండి. ఇప్పుడు మన ప్రెమిసెస్ ఉంది, మనం బాగు చేసుకోకపోతే ఏమవుతుంది? కుక్కలు వచ్చేస్తాయి, పందులు వచ్చేస్తాయి, గేట్లు తీసామనుకోండి. అలాగా మన ప్రాకారాలు చాలాసార్లు సరిగా లేనప్పుడు శత్రువు లోపలికి వస్తాడు. కనుక శత్రువు లోపల రాకుండా, లేకపోతే ఈ వలలు పిగిలిపోయినప్పుడు బాగు చేసుకుంటే సరైన చేపలు పట్టడానికి అవకాశం. అలాంటి వ్యక్తిని ప్రభు పిలిచాడు. యాకోబు యోహాన్లు, ఆ ఆర్డర్ నేను అదే కంటిన్యూ చేయాలని. యాకోబు యోహాన్ని దేవుడు పిలిచాడు. దేవుడు పిలిస్తే ఇంకొక మాట, మార్కు సువార్త 1వ అధ్యాయం 19వ వచనంలో, మార్కు సువార్త 1వ అధ్యాయము, ఆయన ఇంకొంత దూరం వెళ్ళి జబదయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడు యోహానును చూచెను. వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకొనుచుండిరి. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తండ్రి అయిన జబదయిని దోణిలో జీతగాని యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఏమండి, వారిని పిలిచినప్పుడు ఈ యాకోబు యోహాన్లు ఓన్లీ వీళ్ళిద్దరే చేపలు పట్టేవారు కాదు, వాళ్ళకి జీతగాండ్రు ఉన్నారు. అంటే పేతురు యోహాన్ల కంటే కొంచెం పెద్ద స్టేటస్ వాళ్ళు. ఏమండి, పేతురు యోహాన్లు విడిచి వచ్చేసారు, వాళ్ళు వేస్తున్నారు, వచ్చేయంటే ఉన్నట్టు వదిలేసి వచ్చేసారు. కానీ యాకోబు యోహాన్లకి తండ్రి ఉన్నాడు, సొంత దోణి ఉంది, ఇంకెవరున్నారంట? జీతగాండ్రు ఉన్నారు, స్టాఫ్ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎవరున్నారట? స్టాఫ్ ఉన్నారు. ఇప్పుడు పిలిస్తే, రే యాకోబు యోహాన్, ఆయన మమ్మల్ని పిలుస్తున్నాడు, మీరిద్దరు వెళ్ళండి. ఎవరిద్దరిని? స్టాఫ్ను పంపించాడు అనుకోండి, జీతగాడు, మీరిద్దరు వెళ్ళండి. ఆయన రమ్మంటున్నాడు. మేము ఎలా బిజినెస్ కదండి, బిజినెస్లో యజమానులకు ఎక్కువ బాధ్యత ఉంటుందా, పనులకు ఎక్కువ బాధ్యత ఉంటుందా? యజమానులకే. కనుక మాకు చాలా పనులు ఉన్నాయి నాన్న, బోల్డ్ బిజినెస్ ఇది కదండి, ఎక్స్పోర్ట్ బిజినెస్. వీళ్ళు జీతగాళ్ళు అంటే సామాన్లు కాదు, జీతగాళ్ళు పెట్టుకున్నారంటే పెద్ద బిజినెస్సే, కనుక మీరు వెళ్ళండి అని అంటలే. జీతగాళ్ళ దగ్గర తండ్రిని విడిచిపెట్టేశారు, జీతగాళ్ళకి ఆపుగారు, నాన్న చూసుకోండి, జాగ్రత్త, బిజినెస్ మీరు చూసుకోండి, బాయ్ డాడీ అని వెళ్ళిపోయారు. సో యాకోబు యోహానుల పిలుపు కాస్ట్లీ పిలుపు కదండి. వాళ్ళు వెళ్ళడం అనేది అంత సింపుల్ కాదు. పేతురు ఆంధ్రేయులు వెళ్ళిపోయినంత సింపుల్గా వెళ్ళిపోవడానికి కుదరదు. వాళ్ళ దగ్గర జీతగాళ్ళు ఉన్నారు, ఏమండి తండ్రి ఉన్నాడు. వీళ్ళందరినీ విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ప్రభువుని వెంబడించడంలో ఇది ఒక గొప్ప పిలుపు. దేవుడు పిలిచినప్పుడు అన్నీ విడిచిపెట్టి వెళ్ళడం అనేది ఇది సామాన్యమైన విషయం కాదు కదండి. సో విడిచి వెళ్తే ఇంకా శిష్యులకి ప్రభు చెప్పిన గ్రేట్ కమిషన్ గురించి మీకు జ్ఞాపకం చేస్తాను కదండి. మత్తయి సువార్త చివరి అధ్యాయము, మార్కు సువార్త చివరి అధ్యాయము రెండు తెరిచి ఉంచితే ఒక కంప్లీట్ విషయం మనకు వస్తుంది కదండి. 19వ వచనం చదవండి. 28వ అధ్యాయం 19వ వచనము. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఏమండి, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. మార్కు సువార్త 16:15 చదవమ్మా. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి
నమ్మి బాప్తిసం పొందినవాడు. రైట్. సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఇక్కడ 19 రండి. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఏం చేయాలంట? సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి, సమస్త జనులను. అది అందుకోసం 2 చదివించాను. ఏం చేయాలట? ఏంటంట? ఈ శిష్యులు ఏం చేయాలట? సర్వ లోకానికి వెళ్ళాలి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. కొంతమందినైనా శిష్యులుగా చేయండి కాదు, సమస్త జనులను శిష్యులుగా చేయాలి. ఏం చేయాలంట? సమస్త జనులను శిష్యులుగా చేయాలి. ఇది గొప్ప పిలుపు అండి. గ్రేట్ కమిషన్ అంటారు దీన్ని. ఏంటంటే గొప్ప పిలుపు. ప్రభు ఎవరికి ఇచ్చాడు ఈ పిలుపు? శిష్యులకి ఇచ్చి మళ్ళీ ఏమంటాడు? వాళ్ళకి ఏంటంట? అందరినీ ఏం చేయాలంట? ఎవరిని? అందరినీ, సమస్త జనులు. సర్వలోకానికి వెళ్ళాలి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి, సకల జనులను. మాట్లాడరేంటమ్మా? మీరు టిఫిన్ లేకుండా రప్పించేశారు, అందుకే మాట రావట్లేదు అంటారా? కదండి? లేదు 11 గంటల వరకు డోంట్ కేర్ అండి. ఒక్కోసారి మనం లేచేదే 11 గంటలు లేస్తాం కదా. సెలవులు ఏం చేస్తాం చెప్పండి? 11 గంటలు లేస్తాం. కనుక కొంచెం ఓపిక తెచ్చుకోండి. మీరు యాక్టివ్ పోనీ పెద్దోళ్ళని ఏం అడగలేను నేను. మీరు కూడా సూరమంటే ఉన్నారు, రైట్? ఒక రకంగా వీళ్ళకంటే మనమే బెటర్ అండి. ఇది టెంపరీ ఎనర్జీ. వాళ్ళు తింటే హుషారుగా ఉంటారు, లేకపోతే కుయ్యమంటారు. మనకు అలా కాదు, రైట్? సో సర్వ సృష్టికి వెళ్ళి సకల జనులకు స్వార్థ ప్రకటించి సకల జనులను శిష్యులుగా చేయాలి. ఇది గ్రేట్ కమిషన్ అండి. ఇది గొప్ప పిలుపు. కాబట్టి ఈ పిలుపుకు ఈ యాకోబు యోహాన్లు అన్ని విడిచిపెట్టేశారు. ఏమని విడిచిపెట్టారు? తండ్రిని విడిచిపెట్టారు, ఏమండి, జీతగాళ్ళని విడిచిపెట్టారు, ఒక రకంగా ధోనిని బిజినెస్ విడిచిపెట్టేశారు, పూర్తిగా విడిచిపెట్టి యేసు ప్రభుని తోటి వెళ్ళిపోయారట. కనుక ప్రభు పిలుపు కొన్నిసార్లు మనకి ఏం చేస్తుంది? నష్టాన్ని కలిగిస్తుంది. శారీరకంగా, ఈ లోకపరంగా మెటీరియల్ నష్టాన్ని కలిగించవచ్చు. చూస్తే ఎవరైనా ఏమనుకుంటారు? ఆ తండ్రికి అర్థం కాలేదు, అరే ఎక్కడికి వెళ్తున్నారా, ఆయన పిలిచాడా, వెళ్ళిపోతున్నారా, ఏంట్రా కదండి. వీళ్ళందరినీ ఏం చేయాలిరా? ఈ స్టాఫ్ అంతా ఎలా చేయాలి? నాకు వయసు పెద్ద అయిపోయింది, ఎవరు చూస్తారు, వాళ్ళ జీతాలు లెక్క పెడతారు, ఇవన్నీ ఇంకా అంటానే ఉన్నారు. తండ్రి అంటా ఉన్నాడు, వెళ్ళిపోయారు. వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయారు. నాకు ఇలాగా కొన్నిసార్లు గుర్తొస్తుందండి. ఒకసారి ప్రభు అంటాడు, ఎవడో వచ్చి నేను వెంబడిస్తాను అన్నాడు. ప్రభు అంటాడు, నా అక్కలకు ఆకాశ పక్షుల గూళ్ళు, నా అక్కలకు బొరియలున్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్సిన చోట్లేదయ్యా, నువ్వు రావద్దు అంటాడు. నాకు అనిపించింది. తర్వాత అంటాడు, ఒకడు వెళ్ళిపోతే నువ్వు నన్ను వెంబడించి అంటాడు. మా అమ్మ చచ్చిపోయిందండి, పాతిపెడతాను. మృతులు పాతి పెడతారు, నువ్వు వచ్చి నన్ను వెంబడించి అంటాడు. ఎందుకు ప్రభు? ఒక్కోసారేమో వస్తానన్నవాడినేమో నువ్వు పని చూసుకో అన్నాడు, వెళ్ళిపోతున్నావు రా నన్ను వెంబడించమన్నాడు. కనుక ఇప్పుడు పిలిచిన వాళ్ళు ఎలా ఫీల్ అవ్వాలి? సంతోషం. పిలిచిన వాళ్ళు ఏవాలి? దేవా మీకు వందనాలు, ఆ గొప్ప పిలుపులో నన్ను కూడా ఉంచావు. సో ప్రభు ఉద్దేశం ఏంటి? మనల్ని అందరినీ పిలుస్తున్నాడు. ఇప్పుడు గ్రేట్ కాల్ ఏంటంటే, ఇప్పుడు పేరు పెట్టి పిలవక్కర్లేదు. సత్యనారాయణ గారు అని దర్శనం ఇచ్చి నువ్వు నా సేవ చేయాలి, లేదు. నాకు ఎలాంటిది కలగలేదండి. పొర్రపాటున ఒక్క దర్శనం కూడా కలగలేదు. దేవునికి స్తోత్రం. ఆ మాట అంటాను, నేను అభ్యంతరపడలేదు. ఒక్క దర్శనం కూడా ఎప్పుడు చూడలేదు నేను. ప్రభుని చూడలేదు, ప్రభు దర్శనాన్ని చూడలేదు, స్వరం వినలేదు, ఏమీ వినలేదు. ఆయన మనసంత ఇందులో నాకు అర్థమైంది. ఈ పని చేయడం మొదలుపెట్టాను నేను. ఎవరు నన్ను ఒత్తిడి చేయలే. ఎందుకని? ఇదే మాట మీ అందరితోనూ చెప్తుంది వాక్యం ఏంటంటే, మీరందరూ ఏమవ్వాలంట? శిష్యులు అయిపోవాలంట. అందరూ శిష్యులు అయిపోవాలి. అవసరమైతే భార్యని నా నిమిత్తము, కంటారు కదా, నా నిమిత్తము భార్యని, పిల్లల్ని, ఆస్తుల్ని, తల్లిదండ్రుల్ని ఎవరిని విడిచిపెట్టి నన్ను వెంబడింపని వాడు అంటాడు. కనుక కొద్దిగా అంటాడు, నాగటిపై చెయ్యి వేసి, అక్కడ ఆ సందర్భంగా ఎవడో నాగటిపై చెయ్యి వేసి అంటాడు, ఇంటికి వెళ్ళి వస్తానంటే కుదరదు, మృతులు పాతికెట్టి నాగటిపై చేసి వెనకతడు చూసేవాడు నాకు పాత్రుడు కాడు అంటాడు. అంత ఖచ్చితంగా ప్రభు మనకు చెప్తున్నప్పుడు ఏమండి, మనం ఆశపడాలి. నేను శిష్యుని అయ్యాను కదా, అయ్యానా, అవుతానా? ఏమండి, శిష్యులము. మనం రక్షణ పొందటమే మన మిషన్. ఏంటంటే మనం డిసైపుల్, శిష్యులా ఉండాలంతే. కనుక సమయం వచ్చినప్పుడు అంత యాక్టివ్ పార్ట్ తీసుకోవాలి. ఈ మధ్యకాలం ఎక్కడ ధ్యానం చేసాం అలాంటి మాట. యెహోషువ గురించి ఆలోచన చేశాం కదా. యెహోషువ మీరు కాదు, మేము ప్రార్థనలో గురువారం ప్రార్థన జరుగుతుందండి. గురువారం ప్రార్థన ఇది కొంతమంది గురించి కాదు, అందరి సంఘమంతటి గురించి. కానీ ఎవరు రారు. టింగ్ మంట 1 2 3 4 5 6 7 8 9 10 అంతవరకు వస్తారనుకుంటా. కానీ సంఘమంతా రావాలి ప్రార్థన కొరకు. అందులో ఒక విషయం ధ్యానం చేసాం. సడన్గా ప్రభు ఆ అమాలేకులతో యుద్ధం వచ్చేసింది. యుద్ధం వచ్చేస్తే ఇశ్రాయేల్ ఐగుప్తు నుంచి దాటి వెళ్తున్నారు.
వెళ్తుంటే ఈ లోపు దేవుడు శాసనాలు ఇచ్చాడు, బండ నుంచి నీళ్ళు వస్తున్నాయి, ఆకాశం నుంచి మన్నా వస్తుంది, ఎంజాయ్ చేస్తున్నారు. ప్రభువానికి స్తోత్రం అని ఎంత గంభీరంగా నిర్గమాకాండం 15 అధ్యాయంలో ప్రభుని స్తుతించారు. ఎర్ర సముద్రం చీలిపోయింది, ఇంత సంతోషంగా ఉండగా ఈ లోపు సడన్గా అమాలేకులతో యుద్ధం వచ్చేసింది. ఫస్ట్ టైం ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి బయలుదేరిన తర్వాత మొట్టమొదటి యుద్ధం అది. ఏం చేయాలి? యుద్ధం వచ్చేసింది. యుద్ధం వస్తే ఇశ్రాయేలు నడిపించేది ఎవరు? మోషే. ఆయన కూడా ఉన్నది ఎవరు? అహరోను. వీళ్ళిద్దరు అన్నారు. అక్కడ కొత్త వ్యక్తి వచ్చాడు కొత్తగా, యెహోషువని పిలిచి, యెహోషువ నువ్వు వీళ్ళతో యుద్ధం చెయ్యి, మేము కొండెక్కుతాం అంటాడు. ఏంటంటే అంతవరకు ఇశ్రాయేలు నడిపించిన మోషే, అహరోనులు కొండెక్కుతారట. ఈ కొత్త కుర్రాడు అదే ఇంట్రడక్షన్. యెహోషువ అప్పుడే పరిచయం అవుతాడు, అంతవరకు ఎక్కడో తెలియదు. అంటే మోషేతో కూడా ఉన్నాడు, బ్యాగ్ పట్టుకునో, మంచినీళ్ళు ఇవ్వడమో, కర్ర పట్టుకునో, ఆయన టవల పట్టుకునో తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు సడన్గా ఒక బాధ్యత, యెహోషువ నువ్వు యుద్ధాన్ని చెయ్యి, మేము కొండెక్కుతాం. నేను అనుకుంటాను, నేనే యెహోషువని అయితే పరిగెత్తుకెళ్ళిపోదును నరసాపురం. ఇప్పుడు నీకు ఏదైనా నడిపించంటే పర్లేదు, ఏం చేయాలంట? యుద్ధం చేయాలట. అదే ఫస్ట్ టైం. ఇశ్రాయేల్ ఎప్పుడు తమ జీవితంలో యుద్ధం చేయలేదు. ఇప్పుడు ఐగుప్తు నుంచి వస్తున్న వాళ్ళు యుద్ధం చేయమంటాడు, ఈయనేమో కొండెక్కుతాడు. ఈయనతో పాటు అహరోను కూడా కొండెక్కేశాడు. ఇద్దరు కొండెక్కి మీరు యుద్ధం చేయండి అంటే, కానీ యెహోషువ కత్తి వాత కాదు, కత్తి అక్కడ ఉంటుంది మాట 17 అధ్యాయం. యెహోషువ కత్తి తిప్పాడు, చేత గొప్ప యుద్ధం చేశాడండి. అక్కడేమో మోషే అహరోనులు కొండెక్కి 2 చేతులు పైకెత్తాడు మోషే. అహరోను హూరులు సపోర్ట్ చేశారు. వాళ్ళు చెయ్యెత్తినప్పుడు విజయం, చేయించినప్పుడు అపజయం. కత్తి వాడి చేత, ఆ మాట గుర్తురాడు. యెహోషువ మొట్టమొదటిసారి ఎక్కడున్నాడు? ఈయన సమాజంలో ఉన్నాడు. సమాజం. నేను అంటాను, సమయం అంటూ వస్తే ఏమైపోవాలి? మీరు అందరూ ఏమైపోవాలి? శిష్యులు. యెహోషువ లాగా కత్తి పట్టుకుంటాం అంతే. పని చెప్పడం పాపం, ఎస్ రెడీ, ఆశ్చర్యమైపోవాలి, వీళ్ళ అలాగ ఉండాలి మనం అంతా కూడా. అంతేకాకుండా వచ్చి కూర్చుని వెళ్ళిపోవడం. అంతేకాదు, సమయం వస్తే ఏమైపోవాలట? శిష్యులం అయిపోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రైట్. ఈ గొప్ప మిషన్లో ప్రభు మనల్ని పిలిచాడు. ఇంకా ఎందుకు పిలిచాడు అని అంటే ఒక్క మాట నేను చదివేసి ముందుకు వెళ్ళిపోతాను. మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చక్కటి మాట ఉంటుంది, అది చదవకుండా ఎలా వెళ్ళిపోతాను అని అనిపిస్తుంది నాకు. ఏమండి, 2వ వచనం చూస్తే, మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. కొరింథీయులున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు దేవుడు మనకు పిలిచాడట. దేవునికి స్తోత్రం. ఎందుకు పిలిచాడండి? పరిశుద్ధపరచబడి. ఎప్పుడు పరిశుద్ధపరచబడతాం? ఆయన పిలుపుకు లోబడి నమ్మి బాప్తిసం పొందడం ద్వారా ఏమవుతున్నాం? మనం పరిశుద్ధపరచబడుతున్నాం. అప్పుడు పరిశుద్ధపరచబడటమే కాదు, ఇంకేం చేస్తామంట? అమ్మ ప్రేమ నా వైపు చూడాలి. ఇప్పుడు ఒక తల్లికి అప్పగించావు, ఇంకా మళ్ళీ అలా చూస్తుంటే ఎలాగా? నేను చెప్పేదే మీ ఇద్దరి గురించి మాట. పరిశుద్ధపరచబడి అంటే మనం ఎప్పుడైతే రక్షణ పొందామో, బాప్తిసం పొందామో, మన పాపాలు కడిగి వేసుకుని పవిత్రపరచబడ్డాం. ఆ పరిశుద్ధతను కొనసాగడం, పరిశుద్ధపరచబడి పరిశుద్ధతలో ఉండుటకు. అంటే ఈ క్రైస్తవ జీవితం ఏంటంట? ఒకసారి పరిశుద్ధపరచబడ్డాం, అదే పరిశుద్ధతలో దేవుడు కొనసాగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకు పిలిచాడట మనల్ని. ఏమండి, ఇది గొప్ప భాగ్యం కాదా? మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. అంత మాత్రం కాకుండా పరిశుద్ధతలో ఉండటానికి, నిలిచి ఉండడానికి. ఏదో అప్పుడు పరిశుద్ధపరచబడ్డాం, రక్షణ పొందినప్పుడు ఉన్నా కానీ ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి కుదరదు, చిత్త కొట్టేస్తాడు. నమ్ముతున్నాను నేను. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. ఒక్కసారి రక్షణ పొంది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి డ్యాన్సులు కడుతుంటే ఆయన చేతకన్నాడు కాదు, ఊరుకోవడానికి ఇస్తాడు, టైం ఇస్తాడు, తగినంత సమయం ఇస్తాడు, కొడతాడు. నేను నమ్ముతున్నాను. ఎందుకంటే రక్షణ పొంది సుమారు 35 సంవత్సరాలు అవుతుంది, 35 సంవత్సరాలు అవుతుంది. అనుభవించాను. కొడతాడు, గిర్రం తిగి మళ్ళీ ఆయన పాదాల దగ్గర పడే పరిస్థితి వస్తుంది. అందును బట్టి దేవుని స్తుతిస్తున్నా. దేవుని స్తోత్రం. అందుకని యవనస్తులను ఎంకరేజ్ చేయడానికి మరేం పర్లేదు అంటే, ఈ యవనస్తులకు ఇప్పుడు కాదండి, రిటైర్డ్ అయిన తర్వాత 60 సంవత్సరాలు ఎప్పుడు చేసుకుంటే 60 సంవత్సరాలు ఇంకేం చేస్తారా? నాకు పళ్ళు ఊడిపోతాయి కదా. ఏమండి, దమ్ము ఎక్కడుంటుంది? ఇప్పుడు వీళ్ళకుంటుంది. వీళ్ళు చేయగలుగుతారు, ఏం పనిని చేయగలుగుతారు. మరి నిలబడతామో పడిపోతామో అది ప్రభుకు అప్పగించాలి. హృదయపూర్వకంగా ప్రభుకు అర్పించుకొని రక్షణ పొందినప్పుడు ఆయన చేతికి అప్పగిస్తే చక్కటి మార్గంలో నడిపేస్తాడు, ప్రతినిత్యం నడిపేస్తాడు. అందులో భాగంగానే ఉదయకాలపు ప్రార్థన, ఉదయకాలపు వాక్యము, థర్స్డే వాక్యము,
ఆదివారం వాక్యం, ఎందుకంటే మనం దారి తొలగిపోయినప్పుడు వాక్యం ఏం చేద్దాం, మనల్ని తిన్నని మార్గం నడిపించడానికి. అలా కాకుండా ఆదివారం టు ఆదివారం హాయ్ బాయ్ అంటే ఎవరు కనపడరు, అందరూ ప్రజెంట్, నాతో పాటు అందరూ ప్రజెంట్, తర్వాత మళ్ళీ ఎవరి దారి వాళ్ళదే. అలా కాకూడదనేసి ఈ ప్రయత్నం. రైట్. సో ప్రభు చిత్తం ఏంటంటే మనం పరిశుద్ధపరచబడ్డాం. ఇంకేంటంట, కీప్ ఆన్ హోలీ, పరిశుద్ధతలో ఉండుటకు మనల్ని పిలిచాడట ప్రభు. దేవునికి స్తోత్రం. ఇంకా ఈ పేతురు యాకోబులతో ఆంద్రేయులతో ఏమంటాడు, మీరు ఇప్పుడు చేపలు పడుతున్నారు కానీ మనుషులు పట్టు జాలర్లుగా. దేవుడు ఎందుకు పిలిచాడట, పరిశుద్ధపరచబడి పరిశుద్ధతలో ఉండుటకు. రెండో కారణం ఏంటి, మనుషులు పట్టడానికి. కనుక మన వల్ల ఎలా ఉండాలి, పిగిలిపోకుండా చక్కగా ఉండాలి, బాగు చేయబడి ఉండాలి. మన జీవితాల ద్వారా అనేక మందిని ప్రభు చెంతకు నడిపించాలి. ఎవరి జీవితాల ద్వారా, మనందరి జీవితాలు. మనమందరం అలా వేయాల్సిందే. వాళ్ళు ఎక్కడ వేస్తామండి, జాలర్లు ఎక్కడ వేస్తారు, వాళ్ళు నీళ్ళలో వేస్తారు. మరి మనం ఎక్కడ వేయాలి, లోకం మీద వేయాలి కదండి, లోకం మీద వేయాలి. చేపలు పట్టాలి, ప్రభు కొరకు వారిని తీర్చిదిద్దాలి. అది మన పని. సో మనందరము జాలరులమే. దేవుని స్తోత్రం. అందరూ ఎవరో మేమండి అలా కాదు, యేసు ప్రభు పిలిచిన వాళ్ళు అందరూ జాలరులే. అయితే కొంతమంది జాలరు చేపలు పట్టేవారు. సో మన వృత్తులు. కానీ ఇప్పుడు అందరూ వృత్తి ఒకటే, ఏంటంట, మనుషులు పట్టు జాలర్లుగా. మనం ఎక్కడ పని చేస్తుంటే, ఇప్పుడు సత్యనారాయణ ఎక్కడో పని చేస్తున్నారు, జోసెఫ్ గారు ఎక్కడ పని చేస్తున్నారు, హరి గారు ఎక్కడో పని చేస్తున్నారు, మనమందరం ఆయన ఎర్నెస్ట్ ఒక దగ్గర పని చేస్తున్నాం, మనమందరం ఒక దగ్గర పని చేస్తున్నాం. అది మన లోకం, అదే మన సముద్రం. అక్కడ ఏం చేయాలి, వాళ్ళు వేస్తుండాలి. మంచి చేపను పట్టాలి. మంచి చేపనంటే తెల్లగా ఎర్రగా బుర్రగా ఉన్న అలా కాదు. దేవుని కొరకు ఒక చేప, ఒక ఆత్మ చాలా విలువైంది. ఒక ఆత్మ ప్రభు కొరకు సంపాదిస్తే చాలా విలువైంది. ఆ మెయిన్ బిజినెస్ మర్చిపోకూడదండి కదండి. నేను ఒక మాట మరలా గుర్తు చేస్తున్నా. ఒకసారి ఈ యొక్క బైబిల్ కోర్స్ అయిపోయిన తర్వాత, అంటే పండిత విద్య అయిపోయింది, బైబిల్ కోర్స్ 4 సంవత్సరాలు అయిపోయింది. అయిపోతూ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఒక అతను ఇంజనీరింగ్ అయిపోయి ఏమంటారు దాన్ని, క్యాప్ పెడతారు, ఏంటది, గ్రాడ్యుయేషన్ జరుగుతుంది. గ్రాడ్యుయేషన్ అంటే పట్టా ఇస్తారనమాట, చేతికి పట్టా ఇచ్చి పైన క్యాప్ ఇచ్చి హడావిడి చేస్తారు కదా. ఆ హడావిడి చేసేటప్పుడు ఆ ప్రొఫెసర్ ఎవరో అడుగుతున్నారు ఒక యంగ్ మ్యాన్ని, ఏం చేస్తావు బ్రదర్ అని అంటే, సేవ చేస్తానడంట. సేవ చేస్తావా, 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ చదివావు, మంచి గోల్డ్ మెడల్ సంపాదించి సేవ చేయటం నా మెయిన్ వృత్తి అదండి. నా పని సేవ చేయటము, నా బ్రతుకు తెరువు కొరకు ఉద్యోగం చేస్తాను. కానీ ప్రతిసారి నా మనసు అంతా ఎక్కడ ఉంటుంది, ఎవరికి సువార్త చెప్పాలి, ఎవరికి సాక్షిగా ఉండాలి, ఎవరు బాధలు ఉన్నారు వారి గురించి ప్రార్థన చేయాలి, ఎవరికి క్రీస్తుని పరిచయం చేయాలి. ఇది అంటే మన మెయిన్ బిజినెస్. ఏమంటే ఎప్పుడైనా చేశారు అలాగా? చేస్తున్న వారిని బట్టి దేవుని స్తోత్రం. నాకు తెలుసు మీలో కొందరి గురించి, అందరి గురించి తెలియదు, కానీ మనం అదే పనిలో ఉండాలి. ఇబ్బంది ఉన్నారా, వాళ్ళ క్రీస్తుని గురించి పరిచయం చేయాలి. మనం కాదు బాగు చేసేదండి, మనం ఎక్కడ దిగులు పడక్కర్లేదు. పొరపాటున వాళ్ళు ప్రార్థన చేయమని, బాబా నేను ప్రార్థన చేస్తే తగ్గదు, మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే తగ్గుతుంది ఏంటి, ప్రభు బాగు చేస్తే తగ్గుద్ది. మనం అందరం ఏం చేస్తాం, ప్రార్థన చేయటమే. మనం ప్రార్థన చేయడం మన వంతు, బాగు చేసేది ఎవరు, ఆయన. కనుక నేనైతే ఏంటి, మీరైతే ఏమైంది కదా, నేనైతే ఉంది, మీరైతే ఉంది. ఎవరైనా ఆ సమయంలో ప్రార్థన చేయడమే. ప్రభు మహిమ కొరకు దేవుడు అద్భుతం చేస్తాడు. ఓ చేప దొరుకుద్దండి, ప్రభు కొరకు సంపాదించాలి. రైట్. అందుకు మనల్ని పిలిచాడు. దేవుని మహిమ కలుగును గాక. రైట్. సో ఇది ఇంట్రొడక్షన్. ఎవరి గురించి, యాకోబు, ఆయన సహోదరుడైన యోహాను గురించి. వారి నేచర్ ఏంటో త్వరగా చూద్దాం కొన్ని మాటలు. యాజ్ పర్ టైం ఇంకా మనకి 25 మినిట్స్ మిగిలిందండి. నేను గడియారం తిరిగి ఇంకా ఇంతే అయిందా అనుకున్నాను, కానీ పొరపాటున రాంగ్ తిరిగింది. రైట్. సో మనకి ఇంకొక నేచర్, వాళ్ళ నేచర్ ఏంటో చూద్దాం. మార్కు సువార్త 3:17 అంటే వారి నేచర్ అంటే వారి స్వభావం ఎలాంటిదో చూద్దామా. జబదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడు యోహాను, వీరిద్దరికి ఆయన బోయనెర్గెస్ అను పేరు పెట్టెను. బోయనెర్గెస్ అనగా ఉరిమెడు అని వారిని అర్థము. ఉరిమెడు వారిని అర్థం ఏంటంటే అండి, ఈ యాకోబుకి వాళ్ళ తమ్ముడైన వాళ్ళ సహోదరుడు యోహాను, మన ఈ హీరోస్ ఎవరండి వీరిద్దరు ఈరోజు, యాకోబు, యోహాను. వీళ్ళిద్దరికి దేవుడు ఒక పేరు పెట్టాడట, ముద్దు పేరు చిన్నప్పుడే పెట్టేస్తాం 2 అక్షరాలతోటి, కమ మమ పప ఏదో ఇలా అంట పెడతాం. అలా కాదు, ప్రభు వారి నేచర్ చూసి పెట్టాడు. ఉరిమెడు వారు అంటే సన్స్ ఆఫ్ థండర్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. ఏంటంట, ఉరుము పుత్రులు. ఎవరున్నారండి మీకు తెలిసిన వాళ్ళు? ఉరిమెడు వారు. ఉరుము ఎలా ఉంటుందండి, ఉరుము ఎలా ఉంటుంది,
తెలుసా లేదా కదా? ఉరుము ఎలా ఉంటుంది? డమడమడమడమ అన్నది అనుకోండి కదా, పెద్ద సౌండ్ వచ్చేది. అమ్మ గుండెలోకి ఒకసారి గుండెలో అన్నట్టుంటుంది. ఇలా ఉంటుందంటే వీళ్ళిద్దరు మాట్లాడితే. అంటే చెప్పండి ఎలా ఉంటుందంట? చాలా పౌరుషం కలిగిన వాళ్ళు, చాలా గట్టిగా మాట్లాడతారు, ఏదైనా కొండ పగలు కొట్టేస్తారు, మోమాటం లేదు వీళ్ళకి, చాలా పచ్చిగా మాట్లాడతారు. అమ్మో, నాకు అనిపించిందండి యేసు ప్రభుతోటి ఎప్పుడు ముగ్గురు ఉండేవారు. ఎవరెవరి పేర్లు చెప్పండి ఒకసారి. పేతురు, యాకోబు, యోహాన్. ఈ యాకోబు యోహాన్లు ఎవరు? వీళ్ళే. ఈ పేతురు ఎవరు? చూసాం మనం. ఎలాంటి ఆయన? కంగారు మేస్త్రి, దుడుకు పేతురు, చంచలుడు, ఏమైనా మాట్లాడేస్తాడు. ఆయన్ని ఈ ఉరిమే వాళ్ళని ఎప్పుడు ముగ్గురిని దగ్గర పెట్టుకుని తిరుగుతున్నాడు. ఎందుకని? చాలా ప్రాబ్లం వీళ్ళతోటి. ప్రభు శిష్యుల్లో అనేక రకాల వాళ్ళు ఉన్నారండి. దేవుని స్తోత్రం. అందుకే నన్ను కూడా ఎన్నుకున్నాడు. మంచోడు అయితే కాదు, కానీ ప్రభు తన కృప చొప్పున నాలాంటి కూడా ఎన్నుకుంటాడు. కారణం ఏంటంటే శిష్యుల్లో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి. ఏమండి, ఉరిమిడి వారట ఏం మాట్లాడతారో తెలియదు, చాలా పవర్ఫుల్గా మాట్లాడతారు. ఒక్కోసారి ఓరు నాయన మీరెక్కడ వాళ్ళరా బాబు, కనుక ఎప్పుడు నాతో ఉండండి. నా ఎప్పుడు ఒక్కవేళ నేను అనుకుంటాను, ఒక సీన్ మీకు చూపెడతాను. ఏమండి చూద్దాం. దానికి వెళ్ళక ముందు ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. నాకు దీన్ని బట్టి వీరిని ప్రభు ఎంకరేజ్ చేశాడు అనిపిస్తుంది. 13వ వచనం చదివితే, మెలకుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులు. ఈ యాకోబు యోహాన్లు ఎలాంటి వాళ్ళు అంటే చాలా కోపం అండి వీళ్ళకి, చాలా పౌరుషం. పౌరుషం అంటే వేస్ట్ పౌరుషాలు కాదు. మనం ఉట్టినే అమ్మ మీద కోపగించి 2 రోజులు భోజనం మానేస్తాం, లేకపోతే అలాంటి పౌరుషాలు కాదు. దేవుని కొరకు ఛాలెంజింగ్, ఎలాంటి మాట అయినా. ఆయన ఒక పని చెప్పాడా? ఏమండి, మనం ఏదైనా మన తల్లిదండ్రులు కానీ పెద్దలు పని చెప్పారనుకోండి, ఇప్పుడు ఇలాగ వెళ్ళరా అన్నారనుకోండి, ఇలాగ వెళ్ళి తగిలేసింది నేను వెళ్ళను అని మన స్టైల్. వాళ్ళు అలా కాదు, దాన్ని తీసి పారేసి. ఎందుకని? చెప్పిన ఆయన ఏం చెప్పాడు? ఇలాగ వెళ్ళమన్నాడు, తీసి పారేసి వెళ్ళిపోయే రకం అన్నమాట. ఎవరు? యాకోబు, యోహాన్లు. అంతేనండి. సో చాలా పౌరుషం వీళ్ళకి. కనుక ఎప్పుడు ప్రభు వీళ్ళని దగ్గర పెట్టుకుని ఉండేవాడు. దేవుని మహిమ కలుగును గాక. ఏమండి, సమర్థులైన అంటే వీళ్ళు చూస్తే అక్కడ ఒక రకంగా వీళ్ళ బిహేవియర్ కనుక ప్రభు శిష్యుల్లో బిహేవియర్ మనం చూస్తే ఎంత అల్లరి గ్యాంగ్ని పట్టుకు తిరుగుతాడండి అనిపిస్తుంది అనమాట. వీళ్ళు ఎవరు మంచోళ్ళు కాదండి, చాలా అల్లరి గ్యాంగ్, చాలా అల్లరోళ్ళు, చాలా అల్లరోళ్ళు అనమాట. ఈ అల్లరి గ్యాంగ్ పెట్టుకుని అందులో మరీ ముఖ్యంగా అల్లరోళ్ళని దగ్గర పెట్టుకుని తిరిగేవాడు. వీళ్ళు ముగ్గురిని వెంట పెట్టుకుని తిరిగేవాడు యేసు ప్రభు. ఏం జరిగిందంట? ఒక ఇన్సిడెంట్ చెప్తే మీకు బాగా అర్థమవుద్ది. లూకాసు వార్త 9వ అధ్యాయంలో, లూకాసు వార్త 9వ అధ్యాయము. ప్లీజ్ నాతో మీరు ఫాలో అవుతుంటే బోర్ కొట్టదు, లేకపోతే కష్టం అవుతుంది. ప్లీజ్ 9వ అధ్యాయము 51వ వచనం చూస్తే, ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినములు పరిపూర్ణమవుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలనని సమరయుల గ్రామంలోనికి ఆయన పంపాడట. ఇంకో నాకు మీరు వెళ్ళి ఒక బస్ సిద్ధం చేసుకోండి, బస్ సిద్ధం చెయ్యండి నా కొరకు అని అంటే, ముందు 2 శిష్యులను పంపించాడండి. 2 శిష్యులు పంపిస్తే, ఏమండి ఓకేనా, అయిపోయిందా? అదే చెప్పండి, ఆగండి అంటే అప్పుడు నేను ఆగుతాను, మీరు చూసేసిన తర్వాత మళ్ళీ మొదలెడతాను. మరి లేకపోతే ఏంటి? ఏమండి వద్దు రానియండి, ఉన్నారు కదా ఎవరొకరు చూసుకుంటారు. ఏది వెళ్ళిపోయి ఎవరొకరు వెళ్ళి చూసి మాట్లాడేసారండి. అంతమించి రైట్. ఏం చేశారంట? ప్రభు చివరి రోజు బస సిద్ధం చేయమనేసి 2 పంపించాడండి. సమరయల గ్రామంలో పంపించాడు. అయితే వాళ్ళు అన్నారు, హే రావద్దు ఇక్కడికి, మీ వాడిని రావద్దని చెప్పు అనేసి వాళ్ళు రానివ్వలేదట. వాళ్ళు రానివ్వకపోయేటప్పటికి ఏమండి ఇద్దరిని పంపించాడు. ఆ సమరయులు ఏం చేశారు? మీ ఓడు మా ఊరు రాకూడదు, మొన్న వచ్చే చాలా గందరగోళం చేశాడు. ఎప్పుడు? సమరయ స్త్రీని ఆ ఊరిలో అందరినీ బాగు చేశాడు. ఆ మిగతా వాళ్ళు వచ్చారు, రానివద్దు, ఇలాగ నువ్వు కానీ మీ శిష్యుడు కానీ నువ్వు రావద్దు ఇక్కడికి, మా ఊరు రావడానికి కుదరదంటే ఎవరిని పంపించాడు ఎంతగానో? వీళ్ళని పంపించాడు. అమ్మ ప్రభువు డిఫరెంట్, వీళ్ళిద్దరిని పంపించాడు. మిగతా వాళ్ళు ఎవరైతే మరి వచ్చేద్దరేమో కానీ వీళ్ళు అలాగ అంటలేదు. ఏం చేశారట? ఎవరిని పంపించాడండి? యాకోబు, యోహాను. ఎవరు వీళ్ళు?
ఊరుమెడి వారు. ఎవరు వీళ్ళు? వీళ్ళు మాట్లాడితే ఎదుటి గుండెలు అవిసిపోతాయి. అలాంటి వాళ్ళు పంపించాడు. ఏం జరిగిందంట, శిష్యులైన యాకోబును యోహాను అది చూచి వాళ్ళు ఏమన్నారట, వాళ్ళు రానివ్వలేదు, ప్రవేశించడు కానీ ఆయన్ను వెళ్ళనివ్వలేదు. 54 చూస్తే శిష్యుల యాకోబును యోహాను అది చూచి, ప్రభువా, ఆకాశం నుండి అగ్ని దిగి వీరు నాశనం చేయనట్లు ఆజ్ఞాపించమంటావా? ఏమన్నారండి? ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి వీళ్ళని వేసేయమంటావా, కాల్చేయమంటావా? మీకు అంత సీన్ లేదులేరా అన్నాడు ప్రభు. అలాగనలే, ఊరు నాయన ఆగండి. నాకు అక్కడ చాలా భయం అనిపించిందంటే, ఒకవేళ ప్రభువుకి చెప్పకుండా, ఎందుకంటే వీళ్ళని పంపిస్తే ఆటోమేటిక్గా ఆయన కూడా ఉంటాడు మళ్ళీని. మిగతా వాళ్ళు ఎవరిని పంపించినా ప్రాబ్లం లేదు, వాళ్ళు తిరిగి వచ్చేస్తారు తప్ప వీళ్ళు ఆ రకం కాదు. కనుక బహుశా ఈయన కూడా వెళ్ళుంటాడు. ముందు మీరు పదండ్రా, నేను వెనకాల వస్తాను అన్నాడు. వీళ్ళు వెళ్ళేటప్పటికి వాళ్ళు అడిగారు, మేము లోపల రమ్మన్నాడు. రావద్దు మీరు అన్నారు వాళ్ళు. ఒకసారి వెనక్కి తిరిగి చూసి, ప్రభువా, ఆజ్ఞాపించేయమంటావా, ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి ఏలియాలాగా వీళ్ళని కాల్చేయమంటావా అంటే ఆయన ఏమంటే చూడండి ఒకసారి, ఆయన వారు తట్టు తిరిగి వారిని గద్దించెను. ఓ రాగండి, మీరెక్కడ మనుషులు, వాళ్ళని గద్దించాడట. వీళ్ళ పేరేంటి? ఊరిమెడి వారు. వీళ్ళు మాట్లాడితే అలాగే ఉంటుంది. వీళ్ళ మాటలో ఉన్న పవర్ కూడా అలాంటిదే. దేవుని స్తోత్రం. అక్కడ 4 అంకె ఉంది కదా, కిందకి రండి ఒకసారి. మీరు ఎట్టి ఆత్మ గలవారో, కొన్ని ప్రాచీన ప్రతుల్లో మీరు ఎట్టి ఆత్మ గలవారో మీరు ఎరుగరు. అది నా మాట. ఒకసారి ఆలోచించేద్దాం. ఏంటంట, ఈ యాకోబు యోహానుల మాట ఆత్మ ఎలాంటిదంట, మీ ఆత్మ పవర్ ఏంటో మీకు తెలియదు. వాళ్ళదైనా మంద కూడానా? ఎస్, మంద కూడా. మన ఆత్మ పవర్ ఏంటో మనకు తెలియదండి. ఎంత శక్తి ఉందో మన మాటలో మనకు తెలియదండి. కనుకనే చాలా యథాలాపకంగా స్వేచ్ఛగా మాట్లాడేస్తూ ఉంటాం. కానీ మన నాలుకకు దేవుడు అంత పవర్ ఇచ్చాడు, మన ఆత్మకు అంత శక్తి ఉంది. ఏమండి, ప్రభువు ఈ లోకాన్ని సృష్టించాడండి. దేని ద్వారా? మాట ద్వారా, నోటి మాట ద్వారా. మనమేమవుతున్నాము? ఆయన వలే మారుతున్నాము. కనుక అంత పవర్ మనకు కూడా ఇవ్వాలని ప్రభు కోరుతున్నాడు. ఎందుకు ఇవ్వడు మనకి? మన మాటతోటి తండ్రైన దేవుని స్తుతించుతుము, అది ఆయన పోలుకున్న మనుషులు కూడా శపింతుము. అందుకని ఆ పవర్ మనకి ఇవ్వలేదు. లేకపోతే అందరూ చచ్చిపోయారు. ఎప్పుడు మన మాట వల్ల ఏం జరిగి ఉండేది? అర్థం అవట్లేదు మీకు? నా పాయింట్ అర్థమైందా? దేవునికి మాటలు ఎంత శక్తి ఉందో అంత శక్తి మనకి ఇవ్వడానికి ప్రభు రెడీగానే ఉన్నాడు. ఇచ్చాడని కూడా చెప్పాలి. కానీ కొన్నిసార్లు ఆ పవర్ని రెడ్యూస్ చేస్తున్నాడు. కారణం ఏంటంటే మనం మంచి కొరకు కాదు, ఎందుకొరకు ఉపయోగిస్తున్నాం? శపించటానికి. ఈ యాకోబు యోహాను లాగా శపించటానికి అంటున్నాడు ప్రభు. ఒరే బాబు, మనిషి కుమారుడు నాశనం చేయడానికి రాలేదు, రక్షించడానికి వచ్చాడు, కనుక నోరు మూసుకోండి అన్నాడు. అలా కాకుండా వీళ్ళు యేసు ప్రభుతో డిస్కస్ చేయకుండా వెంటనే నాశనం అగ్ని వచ్చి అంటే ఏమవుతుంది అంటారు? ఏమయ్యేది? వచ్చేసింది అది ఆ రోజు. అందుకని గద్దించాడు. మీకు ఎట్టి ఆత్మ గలవారో మీకు తెలియదు. నేను అంటాను, మరలా అంటున్నాను, మరొకసారి అంటున్నాను, మన మాటలు కొంచెం తక్కువ మాట్లాడదామండి. మాట్లాడితే ఆశీర్వచనమే పలుకుదాం. ఎంత ఆశీర్వాదం తెలుసా అండి? మన మాటలే మన విత్తనాలు అంటండి. ఊహించండి ఒకసారి, మనం మాట్లాడే మాటలే విత్తనాలట. మనం ఎంత మాట్లాడితే అన్ని గింజలు వస్తాయండి. ఈ చెడ్డ మాటలు మాట్లాడితే చెడ్డ గింజలు వస్తాయి, మంచి మాటలు మాట్లాడితే మంచి విత్తనాలు వస్తాయి. ఏది ఎక్కువ పెంచుతారు కదండి? ఏది ఎక్కువ పెంచుతున్నాం ఆలోచించండి. పోనీ నిన్నటితో కాదు, ఈరోజు 11 గంటలకు మనం ఇంటికి వెళ్ళిపోతాం కదా. ఈరోజు 11 గంటల నుంచి సాయంత్రం పడుకుని లోపు మంచి మాటలు మాట్లాడారా, మంచి విత్తనాలు విత్తారా, పనికి మాలిన విత్తనాలు విత్తారా? ఆలోచించండి. మీరు మాటల వల్ల మనకే అర్థమైపోద్ది. మన చుట్టూరు ఏం పెంచుకున్నాం తెలుసా? జమ్ము అంటే ఏంటి? పిచ్చగడ్డి. పచ్చగడ్డి కాదు, ఆయన ఎవరి గడ్డి కాదు, పనికి మాలింది, ఉపయోగపడదు. అలాంటివి పెంచుకున్నాం మన చుట్టూరు. అవేమేం చేస్తున్నాయి? మనకంటే ఎత్తైపోయి మనల్ని లోకానికి చూపించకుండా కదండి. ఎప్పుడైనా జమ్ములోకి వెళ్ళారా? జీలుగు పొలాల్లో చక్కటి ఆటలు ఆడుకునేవాళ్ళు సమ్మర్లో. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. జీలుగు వేసేవారు. జీలుగు లోపలికి వెళ్ళిపోతే ఏది ఇంటూ సభ్యాలు ఏదండి, అలాంటి ఆటలన్నీ ఆడేసుకోవచ్చు. ఒకరు కూడా కనపడవు కదా, అవి ఎంత ఎత్తుంటాయి. బుడ్డోళ్ళు మేము చిన్నప్పుడు ఆడేసుకునేవాళ్ళు. అలాగా మన మాటలు ఏమవుతుంది? మన చుట్టూరును గడ్డి పెంచినట్టుగా పెంచేస్తున్నాయి. మనం లోకానికి కనిపించట్లేదు, లోకం మనకు కనిపించట్లేదు. కనుక ప్రభు ఏం చేశాడంటే మన ఆత్మ యొక్క శక్తిని ఏం చేశాడు? జీరో చేసి కూర్చున్నాడు.
మనం ఎప్పుడైతే నూతన సమర్పణ చేసుకుంటామో, అయ్యా ఇక్కడి నుంచి మా నోటి నుంచి బూతులు మాట్లాడడం, ఆశీర్వచనం పలుకుతాము, ఏదైనా పాజిటివ్గానే మాట్లాడతాం, ఆశాజనకంగానే మాట్లాడతాం. నిరాశ చూసాం. ఎవరైనా ఒక ఆయన ఆంద్రేయ ఎలాంటి వాడట? ఆశాజనకం, ఆప్టమిస్టిక్, ఉన్నదాన్ని చూసేవాడు. అలాగే ఆలోచిస్తాం, అలాగే మాట్లాడతాం. అప్పుడు మన వాల్యూమ్ పెంచుతాడు, మన ఆత్మ యొక్క కెపాసిటీని పెంచుతాడు. మనం మాట్లాడితే ఆశీర్వాదమే. యాకోబు యోహానుల గురించి అని అంటున్నాడు, మీరు ఎట్టి ఆత్మ గలవారో మీకు తెలియదు. యు ఆర్ సో పవర్ఫుల్, కనుక నాశనం చేయడానికి ఉపయోగించొద్దు మాటలు. ఎందుకు ఉపయోగించాలట? మనం ఆశీర్వచనానికే ఉపయోగించాలి. ప్రభు ఎందుకు అంత పవర్ఫుల్ అంటే ఆయన నోటంతా ఎప్పుడు కూడా ఆశీర్వచనం, ఆశీర్వచనం, ఆశీర్వచనం. ఎప్పుడో 1-2 సార్లు ఆయన కోపంతో ఊగిపోయాడు తప్ప మిగతా అన్నిసార్లు దయగల మాటలు, ఆశీర్వచనాలే. ఇన్ని మాటలు మనం వింటున్నాం. మనము కొంచెంసేపు కూడా ప్రయత్నం చేయమని ఇంటికి వెళ్ళిన తర్వాత వెంటనే తోక తొక్కిన తాచుపాములో లేచిపోతాం. ఎలా ఉండాలి లెక్క ప్రకారం క్రైస్తవులు? తాచుపాము, బొరతపామ. బొరతపాములో ఉంటే మీ నోటికి మీ ఆత్మకు బలం ఉంటుందండి. తాచుపాములా ఉంటే కదండి, తాచుపాముని ఎవరైనా బ్రతకనిస్తారా? బొరతపాముని లోపలికి వస్తే బతకనేం, కానీ కాళ్ళలోకి వెళ్ళి చంపేస్తామండి బొరతపాముని. మరి తాచుపాము ఎక్కడ కనపడి చంపేస్తాం. ప్రమాదం కదా అది. మనం అలాగ ఉండకూడదు. తోక తొక్కినట్టు బయ్యిలు లేచిపోద్దట పడగ మీద, అలాగ ఉండకూడదట. సో ఎంతవరకైనా మన ఆత్మ యొక్క బలం మనకు తెలియాలి. మనం ఆశీర్వచనమే పలుకుదాం. భార్యతో కానీ, భర్తతో కానీ, పిల్లలతో కానీ, బంధువులతో కానీ, ఎవరితో మాట్లాడినా మన మాట ఎలా ఉండాలంటే, మనిషి తెలిగిపోయిన మాట వినబడితే సంబరం అయిపోవాలండి, సంబరం అయిపోవాలి. ఆ యాక్సెంట్లోకి మనం వచ్చేసేయాలి, రైట్? కనుక ఒకసారి ఏమన్నాడు ప్రభు, ఒకసారి చూద్దాం. మీరు ఎట్టి ఆత్మ గలవారో మీరు ఎరుగరు, మనుష్య కుమారుడు మనుషుల ఆత్మను రక్షించుటకే కానీ నశింప చేయుటకు రాలేదు. కనుక యాకోబు యోహానుల గురించి రక్షించటానికే ప్రభు వచ్చాడు కానీ నాశనం చేయటానికి రాలేదు అనేసి ప్రభు చాలా క్లియర్గా ఆయన చెప్పుకొచ్చాడు. అయితే ఇక్కడ మనం ఆ యాకోబు యోహానుల నేచర్ మనం గమనిస్తున్నాం. ఉరిమేవారు వాళ్ళకి ప్రభు చెప్పిన పని తప్ప మరి ఏమీ కనపడదు, దూసుకెళ్ళిపోవడమే. ఎందుకంటే ఒక రకంగా వాళ్ళ ఆర్థిక స్థితి అంతే కదండి. ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నవారు ఆ పొజిషన్లో ఆలోచిస్తారు. ఒక మాట మీరు వింటున్నారు కదా, ఇప్పుడు బాగా అనిల్ అంబానీ కొడుకు రక్షణ పొందాడు అనుకోండి, అంటే మీ నవ్వుకు అర్థం ఏంటంటే జోసెఫ్ గారు, అంటే అర్థం ఏంటంటే అలాంటి వాళ్ళు ఎక్కడ పొందుతారు కదండి, ఐశ్వర్యవంతులు పొందుతారేంటి అనేసి. కానీ వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయలేము, అంత ఓపిక లేదు మనకి. కనుక ప్రార్థన చేస్తే వాళ్ళు రక్షణ పొందారని. ఆయన విధానం ఇంకొక రకంగా ఉంటుంది కదండి, ఆయన సేవ పరిచర్య దానికి తగ్గట్టే ఉంటుంది. అయితే ఆత్మ టోటల్లీ మెల్ట్ అవుతుంది, కానీ ఆయన ఆలోచన అంతా కూడా ప్రభు కోరు గొప్ప కారు. ఎందుకంటే వాళ్ళ స్టేటస్ అలాంటిది కదా, అలాగ ఆలోచన చేస్తారు కదండి. అలాగే ఎవరి స్టేజ్ని బట్టి, ఇప్పుడు పేతురు ఆండ్రూల పొజిషన్ వేరు, వాళ్ళ పొజిషన్ బట్టి ఆయన ఆలోచన చేస్తాడు. ఈ యాకోబు యోహానుల స్టేటస్ వేరు ఆర్థికంగా, కనుక ఆయన ఆలోచనలు వాళ్ళు కొంచెం అంటే యజమానులు కదండి, యజమానులు జాతకాలు ఉన్నారు కనుక డూ దిస్, ఇట్లాంటి పనులు చేయడం అలవాటు. కనుక ఏం చేసేమంటావా, వేసిపడేయమంటావా, అలాంటి స్పీడ్లో ఉన్నవారు ఈ యాకోబు యోహానులు. కనుక వాళ్ళని ఎప్పుడూ ప్రభు కంట్రోల్ ఉంచుకున్నాడు. మరొక విషయాన్ని మనం గమనిస్తే ఈ యోహాను సువార్త 3:16 ఏముంటుందండి, యేసు ప్రభు ఎందుకు వచ్చాడంట, ఎంతో ప్రేమించాను. తర్వాత ఏమంటే ఈ మాట ఒకసారి అందరూ తీయండి, బాగా అలవాటైన మాటే కానీ ఎంత ఆశీర్వాదం ఉందో కదా. ఇక్కడ మరి రక్షణ అంతా ఇక్కడే ఉంది, ఇందులోనే ఉంది. ఏమంటే ఎంతో ప్రేమించాడట, తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడిని. ఎవరైతే అద్వితీయ కుమారుడు ఎవరు, యేసుప్రభు నందు విశ్వాసముంచు వారిని నశింపక నిత్య జీవం పొందినట్లు ఈ లోకానికి యేసుప్రభుని పంపించాడు. అంటే ఎవరైతే తన అద్వితీయ కుమారుడిని యేసుప్రభు నందు విశ్వాసం ఉంచుతారో వారందరూ ఏమవ్వాలంట, నశించిపోకూడదు, ఎవ్వరు నశించిపోకూడదు. అది ఆయన కోరిక. కనుక యాకోబు యోహానులు అనుకున్నారు నాశనం చేసి పడేద్దాం, వీళ్ళు మనకు అడ్డుగా ఉన్నారంటే అబ్బెబ్బే అది నా వెర్షన్ కాదు, ఇప్పుడు నా పని కాదు కదండి. యేసు ప్రభు శరీరుడుగా వచ్చి ఎందుకు వచ్చాడట, రక్షించుట కొరకే, నశించిన దాన్ని వెదకి రక్షించడం కొరకే తప్ప నాశనం చేయడానికి రాలేదు. కనుక ఆ నాశనం అనేది మన డిక్షనరీలో ఉండకూడదు అంటాడు ప్రభు. మరి మనం ఎలా శపించేస్తాం చెప్పండి. నీ తల బీడి అంటే బీడే
కదండి. చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తున్నాం. స్త్రీలు ఎక్కువ మాట్లాడతారు బూతులకి, లేకపోతే ఇలాంటి శాపనార్థాలు, తలబద్దలవ్వ, అది ఇది, అదే డిబిడి అంటే మరి ఏమనుకున్నారు. సో ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మనకు కుదరదండి. బద్దలైతే ఏమైపోతాం బద్దలైతే? అది కాదు. ప్రభు అంటాడు యాకోబు యోహానులతోటి, బద్దలు కొట్టొద్దురా బాబు, మనం కలపడానికి వచ్చాం, నాశనం కాదు, రక్షించడానికి వచ్చాను నేను, నువ్వు కూడా అంతే. కనుక శాపవచనాలు మన నోట పలకొద్దు, రక్షించడానికే ప్రభు వచ్చాడు. కనుక ఒక్క నిబంధన ఈ సందర్భంగా మనం అందరం చేసుకోవాలి. మన మాటలో ఏం మాట్లాడాలి? ఆశీర్వచనాలే పలుకుదాం. వాళ్ళు చంప మీద కొట్టేస్తున్నా, ప్రభు ఎగ్జాంపుల్ కదండి. లాక్ కొట్టారు కదండి, చిత్త కొట్టేశారు, ఉమ్మేసేశారు, గెడ్డం పీకేశారు, జుట్టు పీకేశారు. ఆయన ఏమంటాడు? వాళ్ళకి ఏం తెలియదు ప్రభు, ఏం చేస్తున్నారని. వాళ్ళని చిన్నపిల్లల, హన్విక లాంటోళ్ళ, ఇది ఎనోష్ లాంటోళ్ళ, ఎవరు పోతుల్లా ఉన్నారు, కండలు తిరిగిన బంటులు కదండి వాళ్ళందరూ కదండి. రోమా సైన్యం, లేకపోతే రోమా సైన్యం అలాంటి వాళ్ళు గుద్దేస్తుంటే ఆయన అన్నాడు, తండ్రి వీళ్ళకి ఏం తెలియదు ప్రభువా, కనుక ఏమనుకోక వీళ్ళకి క్షమించు, నన్ను కూడా చితక్కొట్టేస్తున్నారు, మీరేమనుకోకండి, వీళ్ళకి క్షమించండి. ఇంతకు మించిన మనకి ఎగ్జాంపుల్ ఏం కావాలండి? ఎవరు మీకు అంత అన్యాయం చేసేస్తున్నారు బూతులు వచ్చేయడం చెప్పండి ఒకసారి. ఏమండి, ఎవరు మీకు అంత అన్యాయం చేసేస్తున్నారని నోటంటే బూతులు వచ్చేస్తున్నాయి మీకు అని అన్నారనుకోండి, ఏం చెప్తాం? అబ్బాయి ఏం లేదు, మాకు ఎవరు అంత అన్యాయం చేయట్లేదు, అలవాటు అయిపోయానండి. ఏంటంట? శపించుట వారికి ప్రీతి కనుక, మాట్లాడదు ఏంటంట? శపించుట వారికి ప్రీతి కనుక అదే వారి మీదకి వచ్చేస్తున్నట. దీవెని అందు వారి, ఆశీర్వాదం అందు వారికి ఇష్టము లేదు కనుక వారికి రాదు. కనుక మీ నోట దీవెన ఉందా, మీ మీదకి వచ్చి పడిపోద్ది, వద్దన్నా సరే. మీకు శపించడమే ఇష్టం అనుకోండి, మీరు వద్దన్నా వచ్చి పడిపోతుంది. ఏంటది? శాపం. రైట్. యాకోబు యోహానుల్ని ప్రభు అలా హెచ్చరించాడు. రైట్. ఇంకొకసారి వారి కోరిక ఏంటో అవదు, సమయం అయిపోతుంది, చూద్దాం. సరే, వారి కోరిక చూసేసి వెళ్ళిపోదాము. ప్రభు చిత్తమైతే మరి చూద్దాం ఒకసారి. వారి కోరిక ఏంటో చూద్దాం ఒకసారి. వాళ్ళిద్దరు పిల్లల కోరిక, లేకపోతే పిల్లలంటే ఈ మార్కు సువార్త 10వ అధ్యాయము, వారి డిజైర్, ఈ యేసు ప్రభు పిలిచిన వారి కోరిక ఏంటో మనకు కూడా కుళ్ళొచ్చేది దాన్ని చూస్తే. మార్కు సువార్త 10వ అధ్యాయము 35 నుంచి చూస్తే మనం 10. జబదయి కుమారులైన యాకోబును యోహానును ఆయన ఎద్దుకు వచ్చి బోధకుడా, మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగోర్చున్నామని చెప్పగా. ఏమండి, ఎవరైనా గురువు గారి దగ్గరికి వచ్చి కదండి, గురువు గారి దగ్గరికి వచ్చి మేమేమి అడిగితే అది ఇవ్వాలి, ఇస్తారో లేదా ప్రభు, ఇస్తారో లేదు, ఏమంటారు గురువులు? ఇప్పుడు ఇన్నోచి అడిగిన, డాడీ నాకు ఏది అడిగిన ఇవ్వాలంటే, ఇస్తాను చెప్పరా, లేదు ప్రామిస్ చెయ్యి, ఒట్టు, అది ఇది అనేసి అంటూ ఉంటారు కదా. అలాగే వీళ్ళు వచ్చారు, మేము అడిగినదల్లా మీరు ఇస్తారని నమ్ముతున్నాము అంటే, చెప్పండి ఇస్తాను. ఆయన, నేను మీకేం చేయగోర్చున్నారని వారిని అడిగాను. వారు, నీ మహిమయందు నీ కుడివైపు నొక్కడును నీ ఎడమ వైపు నొక్కడును కూర్చున్నట్లు మాకు దయచేయమని చెప్పి. ఏమంటున్నారండి వీళ్ళు? ఎవరిద్దరును? యాకోబు యోహానులు ఏమంటున్నారు? నీ మహిమలో నేను ఆ పక్కన, నన్ను ఈ పక్కన, ఇద్దరిని కూర్చుండబెట్టుకో. నేను దేవుని స్తోత్రం అని చెప్పడానికి ఏం అభ్యంతరం లేదు. ఎందుకనండి? ఎంత మంచి కోరిక అండి, దేవునికి స్తోత్రం. ఎంత మంచి కోరిక కదా. ఏం కోరిక అంటే వాళ్ళకి? నీ నీ మహిమలో నన్నో పక్కన, మా తమ్ముడో పక్కన, నన్ను వీళ్ళిద్దరు అన్నారు, నన్నో పక్కన మా తమ్ముడో పక్కన కూర్చుండబెట్టుకోవా అంటే, ప్రభు అన్నాడు, మీకు అర్థం అవట్లేదురా, అది మనకు అనవసరం ప్రస్తుతానికి, నేను దాని జోలికి వెళ్ళటలే. వాళ్ళ కోరిక నాకు నచ్చింది. ప్రభు గద్దించిన తర్వాత విషయం, ఆయన చెప్పింది వేరే విషయం, అది ప్రభు చిత్తం మీద కంటిన్యూ చేసిన తర్వాత వాళ్ళ కోరిక ఏంటంట? ప్రభుతో ఎలా ఉండాలంట? దగ్గరగా ఉండాలని, చెరువు పక్కన ఉండాలనేసి. అంత మంచి కోరిక అండి. ప్రభుతో దగ్గరగా ఉండాలంటే ఏం చేయాలి? నిరంతరం ఆయనతో ఉండాలి, అంతే కదా, ఎల్లవేళ్ళ, అంతే కదా. నీ పక్కన కుడి ప్రక్కన ఎడ పక్కన కూర్చోవాలంటే ఏం చేయాలి? ఎప్పుడు ప్రక్కనే ఉండాలి. సో ప్రభుతో పక్కన ఉంటే అది దేవునికి మహిమే, సంతోషమే. అంత సులువు అంటారండి కదండి. ప్రభుతో పక్కన అప్పుడప్పుడు కనపడి, ప్రభువా ఆదివారం కనపడి ఉంచుకోడు కదా, పక్కన చోటు కదా, పక్కన చోటు కదా అంటే ఆదివారం కనపడి పొద్దున ప్రార్థన, నా మటుకు మన క్రమంలో పొద్దున ప్రార్థనలో లేము, గురువారం ప్రార్థనలో లేము, ఆదివారం కనపడి ప్రభువా ఉందా పక్కన చోటు, ఎవరికైనా ఇచ్చేసావా అన్నాం అనుకోండి, ఎలా ఉంటుందండి కదా. ఈ చిన్న సహవాసంలోనే మనం పెట్టే ఒక పొద్దుట ఒక గంట సేపు
గురువారం ఒక 2 గంటలు, ఆదివారం ఒక 3 గంటలు. లెక్క వేసుకుంటే వారానికి ఎన్ని గంటలు? 7 + 3 10 + 2 12 గంటలు వారానికి మనం గడుపుతున్నామండి. వీక్కి వచ్చి ఎన్ని గంటలు గడుపుతున్నాము? 12 గంటలు ప్రభుతో గడుపుతున్నాం. లెక్క అంతే కదా, 12 గంటలు గడుపుతున్నాం. వారానికి ఎన్ని గంటలు అసలు? 24x7 అని ఎక్కడ చూసినా 24x7 హాస్పిటల్ ఓపెన్ అయి ఉంటాయంట. 24x7 ఎంత? క్యాల్కులేటర్ తెచ్చుకోలేదు, ఇంటికాడే ఉందండి. ఎంత? 148 అండి. డిసైడ్ అయిపోదాం. 148. 140 కాదు తప్పు. మరి అదే చెప్పింది లేదు అనుకోవడానికి. 168 వారంలో అంటున్నాను నేను. 168 అవర్స్లో మనం గడిపేది ఎంత ప్రభు సన్నిధిలో? 12 గంటలు. ఏమండి? 168 168 గంటల్లో మనము 12 గంటలు వారాన్ని గడుపుతున్నాం ప్రభుతోటి. ఈ 12 గంటలు గడిపే నా ఫీలింగ్ ఏంటంటే ఖచ్చితంగా ఓ పక్కన ఆక్యుపై చేసేయాలనేసి, ఇంకో పక్కన ఖాళీ ఉందంటున్నాను నేను. సో మీరు ఎవరు సిద్ధపడతారు? కాకుండా ఆదివారం మాత్రం కనబడి, లేకపోతే ఒకసారి ఫోన్లో కనబడతా ఆదివారం కూడా, ప్రభువా ఉందా సీట్ అక్కడ? ఏమండి యోహాను ఎందుకని అంటున్నానంటే, యోహాను గురించి ఇంకో ప్రత్యేక మాట ఏంటంటే, ఎప్పుడు యేసు రొమ్మును ఆనుకున్న శిష్యుడు అని రాయబడింది. దేవుని స్తోత్రం. ఎలాంటి వాళ్ళకి ఉందా కోరిక? ఎప్పుడు ప్రభుతో అంటూ ఉండేవాడట. ఎప్పుడు ఆయన రొమ్మును ఆనుకుంటూ దగ్గరగానే. అది ఎవరితో ఉంటారండి? దగ్గరగా ఎవరితో ఉంటారు? ఇష్టమైన, లేకపోతే భార్య, ఆ మాట అంటారు కూడా సిరాగ్గానే ఉంది కదండి. ఆయన దగ్గరికి ఇప్పుడు పెళ్ళైన కొత్తలో ఉంటారు, ఆ తర్వాత ఇంకా దూరంగా ఉండు కదా. కానీ ఒక గురువుగారితో శిష్యుడు హృదయం అంటిన శిష్యుడు. ఆ మాట మీరు ఎక్కడ చదవండి. యోహాను ఆయన ప్రేమించిన శిష్యుడు. యేసు ఆటోమేటిక్గా ఎవరైతే దగ్గర ఉన్నారో ఎనలేని ప్రేమ చెయ్యప్పుడు ఎలా ఉంటుంది? ఆయన దగ్గరే ఉంటుంది. కనుక యేసు ప్రభుని ప్రేమిస్తున్నాడు, ఈయనేమో యేసు ప్రభుని అంటి వెంబడిస్తున్నాడు. కనుక ఆయన కోరిక ఏంటంట? నన్ను ఇక్కడ సెటిల్ చేసేవా, ఇక్కడే ఉండిపోతాను ప్రభువా. మంచి కోరిక కాదండి ఇది, ప్రభుతో ఉండాలని, రైట్? కనుక ఎంత అవకాశం ఉంటే అంత సన్నిహితంగా ప్రభు దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఇంకొక మాట అంటున్నానండి, ఈ సందర్భంగా చెప్పక తప్పదు. అదే మనుషులతో ఉండడానికి ప్రయత్నం చేసామనుకోండి, మనం భార్య భార్య పిల్లలు తల్లు తండ్రి ఇలా ఆత్మనేడమే అని అనొచ్చు మనుషులు. కానీ ప్రభు ఎప్పుడు అనలే. ప్రభు ఎప్పుడు అండ కూడా. ఆయనకి ఎంత ఇష్టమో. ఎందుకని? మనం అంటే పిచ్చి ప్రేమ అండి. దేవునికి స్తోత్రం. ఎంత ప్రేమో ఆయనకి ఎంత ప్రేమో అలాగే ఉండాలని కోరుతాడు. ఎప్పుడు ఆయన నేనంటి అలాగంటే మనం అందరం గొర్రెలు అనుకోండి, ఆయన ఉండాలని ప్రభు కోరుతాడు. మనమేమో దూరంగా హాయ్ ప్రభు, హౌ ఆర్ యు, కొంచెం బ్లాక్గా అయినట్టున్నావు, ఇలాంటి కామెంట్స్ ఇట్లాంటి కామెంట్స్ చేస్తున్న ప్రభు దూరంగా ఉండి. కానీ యోహాన్ అంటి వెంబడిస్తున్నాడు. అంటున్నాడు, నేను పక్కనే ఉండిపోతాను, మా అన్నయ్యనేమో ఆ పక్క నుంచి చేసుకో, నేను ఈ పక్కన ఉండిపోతాను, సెటిల్ అయిపోతాను ప్రభు. నాకు ఆశ్చర్యం ఏంటంటే వీళ్ళకి వచ్చిన కోరిక. ఇంకొక మాట చూద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో 20:28 అయిపోయింది సమయం. చదివి తల్లి. అప్పుడు జబదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన వద్దకు వచ్చి నమస్కారం చేసి, ఇక్కడ చూడండి సహజంగా పేరెంట్స్కి ఉంటుంది. అంటారు కొంతమంది ఒక్కోసారి, ఏమండి మా అబ్బాయిని ప్రార్థన తీసుకెళ్ళండి, మీ క్లాస్ చేసేయండి అంటారు కొంతమంది కదా. పేరెంట్స్ అంటారు, వీళ్ళు రారు, మీరు మాత్రం కూడా తీసుకెళ్ళిపోండి మా పిల్లల్ని పెద్ద పాస్టర్ చేసేయండి, లేకపోతే టీచర్ ఒక ఆయన వచ్చాడు, మా అమ్మాయిని పెద్ద టీచర్ చేసేయండి అని ఇలా అంటూ ఉంటారు. అలాగే తల్లి ఏమంటుందంటే చూడండి, జబదయి కుమారుల తల్లి కూడా ఏమంటుంది, నమస్కారం చేసి నీవేమి కోరుచున్నావు అని అన్నాడు. ఒక మనవి చేయబోతున్నాడంటే ఏంటమ్మా మనవి అంటే, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులు ఒకడు నీ కుడి ప్రక్కన ఒకడు ఎడమ ప్రక్కన కూర్చుండే సెలవిమ్ము. ఏమండి బిడ్డలకు ఆశ ఉంది. మత్తయి తల్లి రాసినట్టు రాశాడు. మార్కేమో మనం చదివింది, మార్కేమో వాళ్ళిద్దరికి కోరికలు ఉన్నట్టు రాశాడు. మత్తయి రాసిన వాళ్ళ తల్లి అడుగుతుందట, బాబు వాళ్ళిద్దరిని తీసుకొచ్చింది 2 బిడ్డల్ని. అంటే ఉరిమెడి వారైనా తల్లికి లోబడే వారే వీళ్ళందరూ. సో ఇద్దరిని తీసుకొచ్చి, అయ్యా మీతో మనం ఏంటమ్మా అంటే, ఇగో నా బిడ్డలు ఇద్దరిని నీ కుడి పక్కన ఒకళ్ళని నీ ఎడమ పక్కన నీ రాజ్యమందు అలా చేర్చుకుంటావా? మంచి కోరిక కాదండి ఇది? మంచి కోరిక కదా. దేవుడితోటి లేకపోతే ప్రభువుతోటి, మనం రక్షించిన ప్రభువుతోటి ఎలా ఉండాలంట? కుడి ప్రక్కన ఒకళ్ళని ఎడమ ప్రక్కన ఒకళ్ళని. ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు మన బిడ్డలు అలా ఉండాలని కోరుకుంటున్నాం?
దేవుని కుడి ప్రక్కనే ఇలాగ ఉండాలండి, దేవునితో అత్యంత సన్నిహితంగా ఉండాలి అని కోరుకోగలిగితే అబ్బా ఎంత ధన్యత. నేను అనుకుంటాను ప్రభు అలాగ అన్నాడు కానీ ఖచ్చితంగా అవకాశం ఇచ్చాడు అనుకుంటున్నాను. అంటే ఒక్కడే ఉండలేండి, యాకోబు కాడు, నేను ఉంటాను, పక్కన మీరుంటారు, అది వేరే విషయం. ఖచ్చితంగా, ఎందుకంటే ఆ తల్లి కోరిక. మరి ఎవరు అడగలేదండి, 12 మందిలో ఎవరు అడగలే, వీళ్ళిద్దరు తల్లి అడిగింది. సలోమి అంట ఆమె పేరు, మరియకి చెల్లెలు. మరియా యేసుప్రభు బహుశా కజిన్స్, నథింగ్ బట్ యేసుప్రభు కజిన్స్ అనమాట, అక్క చెల్లెలు పిల్లలు, యేసుప్రభుకి అక్క చెల్లెలు పిల్లలు. కనుక వాళ్ళని వచ్చి అంటుంది, మీరు నీ కుడి ప్రక్కన ఒకడిని అరే అన్నట్టుగా ఈ తమ్ముడిని దగ్గర పక్కన నిలబెట్టుకోవా అంటే, నాకు ఆ కోరిక ప్రభు గద్దించడం వేరే విషయం, తర్వాత చూద్దాం. కానీ కోరిక ఏంటంటే, ఆమె కోరిక నచ్చింది. ఏంటంట, దేవునితో ఉండాలనే కోరిక, ప్రభుతో ఇరుపక్కల నా బెడ్లు ఉండాలని కోరిక. బెడ్లకే కాదు, ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే పిల్లల్ని తీసుకొచ్చి అంటేనే ఇలా అంటారు, ఆయన పక్కన నిలబడాలంట, ఆయన పక్కన ఉంచుకోవాలంట, నువ్వు వెళ్ళరా నాకు అక్కర్లేదులే అంటారు పిల్లలు కదండి. ఒక్కోసారి పెద్దల దగ్గర తీసుకెళ్తారు పిల్లల్ని, తీసుకెళ్ళి మా బెడ్లు ఇలాగా వెళ్ళిపోవాలంటే ఈడు ఇలా పెది విరిచి ఏమవుతాం, నేనేమో ఇంజనీరింగ్ అవ్వాలనుకుంటున్నాను, మమ్మీ ఏమో ఇలాగ అంటది. అంటే పిల్లల వెర్షన్ వేరు, తల్లి వెర్షన్ వేరు. కానీ ఇక్కడ బిడ్డలు తల్లి ఒకే వెర్షన్లో ఉన్నారు. దేవునికి స్తోత్రం. అది ఏక మనసు అంటే ఏంటంటే, తల్లి ఎలాంటి కోరిక కోరుతుందో మార్కులో బిడ్డలు కూడా అదే కోరుకుంటున్నారు. ఎలా ఉంటుంది అప్పుడు అది? ఇంట్లో అందరికి ఒకే మైండ్ ఉందనుకోండి, సమాధానం ఉంటుంది. నేను ఎడ్డమంటే ఇంకొకరు తెడ్డమన్నారు అనుకోండి, ఏం జరుగుద్ది? ఏం జరగదు. ఏక మనసుతో వారు దేవునికి స్తోత్రము చేయుచుంటారు కనుక పరిశుద్ధాత్మ దిగాడు. వారు అన్య మనసుతో ఉన్నారనుకోండి, ఎప్పటికీ పరిశుద్ధాత్మ వచ్చేవాడు కాదు. కనుక ఏక మనసు, తల్లికి కుమారుకి ఇద్దరికి ఏక మనసు అయిపోయింది. కనుక నేను కూడా కోరుతున్నాను అయ్యా అంటే, అవును ప్రభు నాకు అదే ఇష్టమే, మేము చెరువు పక్కన ఉంటాం. సో వండర్ఫుల్ డిజైర్, వాళ్ళ కోరిక, వాళ్ళ నేచర్ చూసాము, వాళ్ళ కోరిక చూసాం. ప్రభు చిత్తం అయితే మిగతా విషయాల తర్వాత చూద్దాం. ఈరోజు మనం దీవించబడ్డాము ఈ మాటల ద్వారా, ఏమైనా మనకు మేలు కలిగిందా? కనుక ప్రభు కొరకు ప్రయాసపడదాం. 24/7 ఏమండి ప్రభుతోటే ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ మనం ఆరాధనలు ఇంక 24 గంటలు చేయలేం, కానీ ఆ కొద్దిసేపు ఖచ్చితంగా అటెండ్ అవుదాం. తర్వాత ఆ ఫ్లేవర్ని ఏమండి, మీకు తెలుసా ఒక అడవుల్లో ఇవి ఉంటాయి, దాల్చిన చెక్క, లేకపోతే ఇట్లాంటి పెర్ఫ్యూము చెట్లు ఉంటాయట. పెర్ఫ్యూమ్ చెట్లు ఉంటే ఆ చెట్టు దొరకదంట మనకి. ఆ చెట్టు చుట్టూరు ఉన్న చెట్లు ఆ సుగంధంగా మారిపోతాయట, మనకు అవి దొరుకుతాయట. అర్థమవుతుందండి? అచ్చమైన చెట్టు దొరకదు, ఆ చెట్టు ఎక్కడో మధ్యలో ఒకటి ఉంటుంది, దాని గాలి తగిలిన చెట్లన్నీ కూడా సుగంధంగా మారిపోతాయట. అవే మనకు అమ్మేవి అని అంటారు. కనుక మనం ఎక్కడున్నామో ఆ సుగంధాన్ని చుట్టుపక్కల ఖచ్చితంగా వెదజల్లాలండి. అనేక మందికి బ్లెస్సడ్గా, దీవెనకరంగా ఆ సువాసన వెదజల్లాలి. అది దేవునికి మహిమ. అప్పుడు అడగవచ్చు, ప్రభువా నన్ను పక్కన కూర్చోబెట్టుకుంటావా, నీ కుడి ప్రక్కన ఎడం పక్కన ఉంచుకుంటావా అని అడిగితే వాళ్ళని వద్దన్నాడు. కానీ ఇంకా ఏమంటాడు, ఒక మాట అంటాడు, ఏమంటాడు ప్రభు, ఇది నా చేతిలో లేదు, ఎవరి చేతిలో ఉందంట, తండ్రి చేతిలో ఉంది, కూర్చోబెట్టుకుంటాను ఆయన అనుమతిస్తే. దేవునికి స్తోత్రం. ఎవరు అనుమతిస్తే? తండ్రి అనుమతిస్తే నేను కూర్చోబెట్టుకుంటాను. ఇది నా చేతిలో లేదమ్మా. కొన్ని పనులు ఆయన భుజాన్ని వేసుకోలేదు, నాకు తెలియదండి, ఆయనకే తెలుసు అంటాడు, తండ్రినే. కనుక మనం ప్రార్థన ఎవరికి చేస్తున్నాము? యేసు నామములో తండ్రికి చేస్తున్నాం. కనుక ఆయన అడుగుదాం, దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించిన గాక. ఆమెన్. ప్రార్థన చేద్దామా? ఒక్క 5 నిమిషాలు తప్పక మనం అందరం కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ. వినిన వాక్యం నెరవేర్పు కొరకు ఏమైతే మిమ్మల్ని దర్శించినాయో ఆ మాటలు మనం ఇద్దరు శిష్యుల గురించి ధ్యానం చేశాం. పూర్తిగా అవ్వలే, ఇంకా ప్రభు చిత్తమైతే కొనసాగిద్దాం, లేకపోతే ప్రభు నడిపింపుగా అప్పగించుకుంటున్నాం. యాకోబు ఆయన సహోదరైన యోహాను, ఈ వీరు జబదయి కుమారులు. వారు తమ వలలు బాగు చేసుకుంటగా ప్రభు పిలిచాడట. ఏమంటే వారి జీవితాలు బాగు చేసుకుంటున్నారు. చిన్నవాడైన యోవాషు 7వ సంవత్సరంలోనే రాజయ్యాడు. తను చేసిన మొట్టమొదటి పని దేవుని మందిరాన్ని బాగు చేశాడు. సో మన జీవితాలను బాగు చేసుకుందామా? మీరు దేవుని ఆలయము, ఈ ఆలయాలను బాగు చేసుకుందాం. శిథిలమైపోయిన పరిస్థితి, శుభ్రం లేని పరిస్థితి ఏమండి. కనుక ప్రభు నింపుకుందాం, మన హృదయాల్లో ప్రభు నింపుకుందాం శుభ్రంగా. లేకపోతే ఆయన నివాస యోగ్యంగా మన మందిరాలను మనం సిద్ధపరచుకుందాం. అలాంటి వారిని ప్రభు పిలిచాడు, యాకోబుని యోహాన్ని. వారిద్దరు నేచర్ మనం గమనించాం. వారు ఉరిమెడు వారు, చాలా పౌరుషం కలిగిన వారు. పౌరుషము గలవారై ఉండండి. దేవుని కార్యాల విషయంలో మనం పౌరుషంగా ఉండాలట. అయితే అందరితో పాటు అన్నట్టుగా కాదు, నా మట్టుకు నేను ఐ మస్ట్ డూ సంథింగ్ స్పెషల్. ప్రభు అడుగుతున్నాడు కదా పేతురుని, వీరందరికంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావా అంటే, అవును ప్రభువా అంటాడు. వీరందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను. సో ప్రభు నిన్ను అదే అడుగుతున్నాడు, నువ్వు వీరందరికంటే ప్రత్యేకంగా ఉన్నావా? వీరందరికంటే నా కార్యాల పట్ల పౌరుషంగా ఉన్నావా?
సో యాకోబు యోహానులు పౌరుషం కలిగిన వారట. వారిని ప్రభు పిలుచుకున్నాడు తన ఉన్నతమైన పిలుపుకు. ఎందుకు? పిలుపులో పరిశుద్ధపరచబడి పరిశుద్ధతలో ఉండుటకు, కొనసాగుటకు. మనం అప్పుడు బాప్తిసం ద్వారా పరిశుద్ధపరచబడ్డాం. అదే కొనసాగింపు ప్రభు తన ఆత్మ ద్వారా, తన వాక్యం ద్వారా మనల్ని పెంచి పోషిస్తున్నాడు. ఏమండి, ఇంకా ఆయన మనుషులను పట్టే జాలలుగా చేయడానికి మనల్ని పిలుస్తున్నాడు. కనుక మనం పనిచేస్తున్న ప్రదేశంలో, సంచరిస్తున్న ప్రదేశంలో, మనం నివాసం ఉంటున్న ప్రదేశంలో అనేక మందిని పట్టాలి, ఈ శుభవార్తను పంచాలి. అది ప్రభు పిలుపు. ఈ గొప్ప సువార్త సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి సకల జనులను శిష్యులుగా చేయండి. ఇది దేవుని గొప్ప పిలుపు. సో అది గమనిస్తున్నామా? ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. యేసు నీకు స్తోత్రాలు ప్రభువా. వాళ్ళు దేవుడు అప్పగించిన పని ఎంతో పౌరుషంగా చేయడానికి వారిని అగ్ని వచ్చి నాశనం చేయమంటావా అంటే అలా కాదు. అలాంటి మాటలు, మీరెట్టి ఆత్మ గలవారో మీకు తెలియదు. ఏమంటే మన ఆత్మశక్తి మనం తెలియాలి. మన నోటి మాట యొక్క పవర్ మనకు తెలియాలి. ఏమంటే దాన్ని దుర్భాషలకు లేకపోతే శపించడానికి ఉపయోగిస్తే దాంట్లో పవర్ కోల్పోతాం. తక్కువ మాట్లాడదాం, సారవంతంగా మాట్లాడదాం, ఆశీర్వచనే పలుకుదాం. దేవుడు మన ఆత్మకు శక్తిని ఇస్తాడు. గొప్ప కార్యాలు, మనం మాట్లాడే మాటలే విత్తనాలు. ఏవి విత్తితే అవే ఎదుగుతాయి. కనుక ఒక్కోసారి మనం జమ్ముగడ్డిలాగా లేకపోతే జనుములాగా మనల్ని కప్పేసే మాటలు విత్తుతున్నాము. అవి మనకంటే ఎత్తైపోయి మన లోకానికి మరుగు చేసేస్తున్నాయి. కానీ అలా కాదు, ఆశీర్వచనాలే పలుకుతాం. ఆశీర్వాదం మన ముందు పెరుగుద్ది. మనల్ని చూసిన వారికి ఆశీర్వాదం కలుగుద్ది. వారు దీవించబడతారు. థ్యాంక్ యూ లార్డ్. వారి కోరిక మనం గమనించేవారి డిజైర్ ఏంటంట? ప్రభు దగ్గర రెండు ప్రక్కల చెరో పక్కన ఉండాలని. వారి కోరిక అదే, వారి తల్లి కోరిక కూడా అదే. ఏక మనసుతో వారు ప్రభు దగ్గరికి వచ్చారు. ఈ కోణంలోంచి మనం ప్రభుని ఘనపరచాలి. యాకోబు యోహానుల గురించి. థ్యాంక్ యూ లార్డ్. నీకు స్తోత్రాలు ప్రభువా. తండ్రి నీకు స్తోత్రాలు. పరిశుద్ధుడైన తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభు. ఈ ఉదయకాల ఆరాధనలో సహాయం చేసి మీరు మాతో మాట్లాడారు ప్రియ ప్రభు. అనేక విషయాలు మేము ధ్యానం చేశాం ప్రియ తండ్రి. నీకు వందనాలు ప్రభువా. వారు యోహాన్ అయితే నిత్యం మిమ్మల్ని అంటి వెంబడించేవాడు, హృదయమును హత్తుకున్నవాడు, యేసును అంటి ఉన్న శిష్యుడు అని మేము నేర్చుకుంటున్నాం. తన కోరిక కూడా అదే, నీ ప్రక్కన ఉండిపోవాలని. అయ్యా, మేము చాలా దూరంగా ఉంటున్నాం ప్రభు. దాన్ని సరిగా రిలేషన్ మెయింటైన్ చేయలేకపోతున్నాం మీతోటి. మాకు ఇవ్వబడిన వారంలో 168 గంటలు మాకు ఉన్నప్పటికీ కనీసం 12 గంటలు కూడా గడపలేకపోతున్నాం. మమ్మల్ని కనికరించండి ప్రియ తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభు. కనీసం మేము చిన్న సంఘంగా నియమించుకున్న ఈ గడియలైనా మీతో గడపడానికి, వ్యక్తిగతంగా మేము కూడా కొద్ది సమయం గడపడానికి మమ్మల్ని బలపరిచి మీతో కలిసి చెరో ప్రక్కన ఉండే అట్లాంటి కోరిక మాకు కూడా, అలాంటి డీప్ కోరిక మాకు కూడా కలుగునట్లు కృప దయచేయమని తండ్రి. యాకోబు యోహానుల గురించి మరిన్ని విషయాలు ధ్యానం చేయడానికి మీ చిత్తమైతే మాకు సహాయం చేయమని. ఈరోజు మేము ధ్యానం చేసిన విషయాలు మా ఆత్మీయ జీవితానికి ప్రయోజనకరంగా ఇక్కడున్న మాకు, ఇక వినబోతున్న వారికి కూడా అనుగ్రహించి మీరే మహిమ పొందుతారని ప్రభువైన యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.